వైపు తిరుగుతుందా మరుగు బంధువులు ముందుకు సాగిపోగాక. ఇంకెప్పుడు కాడ ఇంకా మాటలు మన నోట పడుతుందాక. మన బ్రతుకున్నంత కాలం దేవుని కొరకే బ్రతుకుని గాక. మనం జీవించినంత కాలం దేవుని కొరకే జీవించను గాక. మనుషుల కొరకు మనం బ్రతకకుండా ఉండదు గాక. ఆయన సిలువ త్యాగాన్ని మనం కాక మనల్ని రక్షించుకున్న విధానం బట్టి, మనకు తిరిగి ప్రాణం ఇచ్చిన విధానాన్ని బట్టి మనుషులు కాదు మనకు ప్రాణం ఇచ్చింది. ఇదిగో పిలుచుకున్నది మనుషులు కాదు, ఏర్పరచుకున్నది మనుషులు కాదు. ఆ సిలువలో త్యాగం మనల్ని ఏర్పరచుకున్నది కాబట్టి రక్షించబడిన మనము ఎన్నడకడ వెనక తిరిగి ఉండును గాక. పరుగు పందెములు ఓపికతో పరిగెత్తును గాక. అపవాది పలికిస్తున్న మాట ఇంకెన్నడ మన నోటంట పలకకుండా ఉండును గాక. ఆయన కొరకు జీవించే బిడ్డలుగా అనేక మంది రక్షించే విధంగా మనం ఉండును గాక. ఆమేన్. అందుకు ఒక చిన్న అందరం కాడ రెండు చేతులు మనస్ఫూర్తిగా గుండె మీద పెట్టుకొని గుండె మీద పెట్టుకొని ఈ మాట చెప్పండి నాతో. నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. అందమా? నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. ఏమైపోలా? నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే. గుండె మీద చేయి పెట్టుకోండి. నా ప్రాణమా, నా గుండె మీద చేయి పెట్టుకొని ఆరాధించండి. నా ఊపిరి నీవే యేసయ్యా. జాలి లేనిది ఈ మాయలోకము. కలత చెందున్నావా? నీ మనసంతా బాధలలో ఉందా? లేనిది ఈ మాయలోకము, కలత చెంది. నీవెంత నమ్మకంగా ఉన్నా కానీ నేను మోసం చేస్తున్నారా? నీవెంత ప్రేమించినా కానీ నీకు దూరం అయిపోతున్నావా? ఇదిగో అనేకమైన విషయాల్లో ఏడుస్తూ కూర్చొని ఉన్నావేమో. ఇదిగో నిన్ను కాపాడటానికి ఆయన హస్తం చాపుతున్నాడు. ఆయన హస్తం కిందకి నువ్వు రాగలవా? ఈరోజు ఒంటరిగా ఏడుస్తున్నావా? నా జీవితం అయిపోయింది, ఇంకా నా బతుకు చావాను ఏడుస్తూ ఉన్నావా? ఆయన హస్తం నీ కొరకు చాపుతున్నాడు. ఆయన హస్తం చేతుల్లోకి రాగలవా ఈరోజు? ఆనమ్మా, ఈరోజు ఎవరెవరికో నీ ప్రాణాన్ని ఇచ్చేవేమో, ఎవరెవరికో నీ ఒళ్ళునిచ్చేవేమో, ఎవరెవరికో నీ సమస్తము దారబోసేవేమో. ఈ రోజు నుంచి నీ ప్రాణము, నీ ధ్యానము, నీ శ్వాసము ఇదిగో దేవునికి ఇవ్వగలిగితే నీ స్థితిగతిని మార్చి అనేక మందికి దీవెనకరంగా మార్చబోతున్నాడు. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవు లేకుండా నేనుండాలేను యేసయ్యా, నాకున్నవన్నీ. ఎంతో మంది ప్రభా ఇదిగో బట్టలు లేక నేను ఇదిగో చిరిగిపోయిన బట్టలతో తిరుగుతున్న వాళ్ళు ఎంతో మంది చూసామయ్యా. అయ్యా ఇదిగో 3 పూల ఆహారం లేక ఆకలి తలబడి చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారయ్యా. అయ్యా వస్త్రాలు లేని ప్రభా, ఇల్లు స్థావరాలు లేకనైనా, వాహనాలు లేకనైనా ఎంతో మంది వేల మందులు ఉన్నారు ప్రభా. నువ్వైతే మాకు అన్ని ఇచ్చావు నాయన, నువ్వన్నీ మాకు ఇచ్చావు ప్రభా. మేమే నువ్వు లేకుండా ఉంటున్నామయ్యా. మా హృదయంలో నువ్వు లేవయ్యా, మాలో నువ్వు లేవయ్యా. అయ్యా మా శ్వాసలో నువ్వు లేవు నాయన. ఈ లోకం కనబడుతుంది ప్రభా, అలా ఉండటానికి ఏం లేదు నాయన. ఈరోజు ప్రభు బలార్థులకు ప్రత్యేకంగా మేము 51 కీర్తన మారిపోవాలయ్యా. దావీదు ఒప్పుకున్నట్టు మేము ఒప్పుకోవాలయ్యా. దావీదుకి క్షమాపణ కొట్టి మేము కోరుకోవాలి ప్రభా. అయ్యా ఇదిగో నీ మాట కావాలయ్యా, నీ చూపు కావాలయ్యా. ఈ జాబులు కాదయ్యా, అయ్యా ఇదిగో ఈ పేరు ప్రఖ్యాతులు కాదయ్యా, అయ్యా ఈ మందిరాలు కాదయ్యా, అయ్యా ఈ లైవ్లు కాదయ్యా. నీ మాట కావాలి యేసయ్యా, నీ మాట కావాలయ్యా, నీ చూపు కావాలయ్యా. అయ్యా ఇదిగో నాయనా నీ తోడు కావాలయ్యా. కొంతవరకే మాకు తోడు ఉంటారయ్యా.
విశ్వాసులైన కొంతవరకే తోడుంటారయ్యా, అధికారులైన కొంతవరకే తోడుంటారయ్యా, భార్య భర్తలైన కొంతవరకే కలిసి ఉంటాము నాయన. తర్వాత ఎవరికాల వెళ్ళవలసిందేనా నాయన. ఎవరికడిక్కడ నేను శాశ్వతంగా ఉండే వాళ్ళు ఎవరో లేము నాయన. అయ్యా ఇదిగో ప్రభా, మరి కడవర దినాల్లో దినాల్లో మేము ఉన్నాము నాయన. మేము ఎలా జీవిస్తున్నాము నాయన. అయ్యా ఇదిగో నువ్వు ఎరుగున్న దేవుడు ప్రభా. మీరు ఎవరైనా ఒక్కళ్ళని దేవునికి అన్ని విషయాల్లో నేను నమ్మకంగా ఉన్నాను అని ఎవరైనా చెప్పగలరా? చెప్పగలుగుంటే కనుక నువ్వు ధన్యురాలు. ఒకవేళ నమ్మకస్తుడిగా నువ్వు లేవేమో, నమ్మకస్తురాలుగా నువ్వు లేవేమో, ఒకసారి గుండె మీద చేపెట్టుకుని, అయ్యా నేను అన్ని విషయాల్లో నమ్మకంగా నేను ఉండలేకపోతున్నానయ్యా. అయ్యా ఇదిగో ప్రభా, బైబిల్ చదువుదామనుకున్నా చదవలేకపోయినయ్యా, ప్రార్థన చేయాలనుకున్నాను చదవలేకపోతున్నానయ్యా. అయ్యా ఇదిగో నేను మరి నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, బైబిల్ చదవలేకపోతున్నాను ప్రభా. నీకు నేను మాట ఇస్తున్నాను కానీ ఆ మాట నేను తప్పుతున్నాను ప్రభా. అనేక విషయాల్లో ప్రభు ఇదిగో నేను నీకు మాటలు ఇచ్చి మేము తప్పి ఉన్నాము నాయన. అయ్యా ఇదిగో మమ్మల్ని నమ్మకం ఇదిగో నైనా మేము నమ్మకంగా లేనైనా మమ్మల్ని మీరు మార్చుకోండి ప్రభా. అయ్యా మోసేలాగా నమ్మకస్తుడిగా తయారు చేయండి ప్రభా. అయ్యా ఇదిగో నా ఇంట్లో నేను నమ్మకస్తురాలుగా ఉండాలయ్యా. అయ్యా నా ఇంట్లో నేను నమ్మకస్తుడిగా ఉండాలయ్యా. అయ్యా నా తల్లిదండ్రులకి నేను నమ్మకస్తుడిగా ఉండాలి ప్రభా. అయ్యా నేను ఉండలేదేమో నాయన ఈ ప్రభావాలను నేను నమ్మకస్తుడిగా, అయ్యా నా ఇల్లంతట్లో మోసే నమ్మకస్తు అనే విధంగా ప్రభా నమ్మకస్తుడిగా మీరు మార్చమని ప్రభా. అయ్యా ఈ ప్రభావంలో ప్రభా ఆ ఒక్కటే మేము అడుగుతున్నాం ప్రభా. అయ్యా నాయకుడిగా అన్ని విషయాలు నేను నమ్మకంగా ఉండడానికి కృపను దయచేయ. అయ్యా ఇదిగో నాయకురాలుగా నేను నమ్మకరిగా నాయకుడు నమ్మకస్తులు ఉండడానికి కృపను దయచేయ. నాకు ఇచ్చిన ఇద్దరు పిల్లగా నమ్మకస్తురాలుగా ఉండడానికి దయచేయండి అయ్యా. అయ్యా ఇదిగో మా కుటుంబం అంతా కూడా ప్రభా నీ కొరకు వాడబడే కుటుంబంగా మార్చబడును గాకనైనా, నమ్మకస్తులుగా మార్చబడును గాకనైనా, నీ కొరకు జీవించే కుటుంబంగా మారబడును గాకనైనా, నీ కొరకు ప్రాణం పెట్టే కుటుంబంగా నా కుటుంబం మార్చబడును గాకనైనా. అయ్యా అపవాది వేసే తంత్రాలను ఎరిగిన వారికి మమ్మల్ని మార్చండి ఆయన. వాడి కుతంత్రాలను ఎరిగిన వారికి మమ్మల్ని మీరు మార్చండి ప్రభా. అపవాది వేసే గాలాలకి మేము పడకుండా ప్రభా, సిలువులుగా చుక్కుపెట్టే పాపాలు పడకుండా ప్రభా, ప్రాణమును శరీరం ఆత సజీవంగా నీకు సమర్పించే కుటుంబంగా నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, నా సంఘంలో ప్రతి బిడ్డలు ఈ రోజు రాని బిడ్డలందరికీ నీ కొరకు నిలబడేవటంగా కృపను మీరు దయచేయమని నీ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గట్టిగా చెప్పలు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని కనపరుద్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. రైట్. మరి అతి శ్రేష్టమైన సమయంలోకి మనం వెళుతున్నాం. అతి శ్రేష్టమైన సమయంలోకి మనం వెళుతున్నాం. చెప్పాను కదా సూచన. ఏం చెప్పాను సూచన? లైవ్ ఆగదు. ఆగిందా? అది సంఘ ప్రార్థన అంటే. ఆమెన్. అందుకే సంఘ ప్రార్థన 3 విధాలుగా పెడుతున్నాం. 6 గంటల కానించి 7 గంటలకు ఉదయకాల ప్రార్థన జరుగుతుంది. 7 గంటల మధ్యాహ్నం 3 గంటల కానించి 4 గంటలకు ప్రార్థన జరుగుతుంది. సాయంత్రం 7 గంటల కానించి 8 గంటలకు ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనలో మీకు ఎవరెవరికి ఏ అవకాశం ఉందో ఆ ప్రార్థనలో మీరు పాల్గొనును గాక. ఆమెన్. ఎవరికాడ నిర్లక్ష్యం కూడా ఉండును గాక. హల్లెలూయా. అలాగే మరి 15వ తారీఖున ఇక్కడ 10 గంటలకు, రాత్రి 10 గంటల కానించి తెల్లవారుజామున 3 గంటల వరకు ప్రార్థన జరుగుతుంది. ఇక్కడ ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది ఈ నెలలో. ఎప్పుడు? ఏ తారీఖు? గుర్తుపెట్టుకోండి. వర్షాలు వచ్చేసినాయి, తుఫాలు వచ్చేసినాయి, గాలి తుఫాన్లు వచ్చేసినాయి అంటే దాంట్లో కొట్టుకెళ్ళిపోయి ఆకాశంలో కలిసిపోవు. ఆ రోజున ఏదైనా సరే ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చేయాలి మీరు? 10 గంటల కల్లా మీరు ఇక్కడికి వచ్చేయాలి. ఆమెన్. ఆ రోజున మేము దొడ్డుపట్ల వెళ్ళే పని ఉంది. దొడ్డుపట్లో చూసుకొని వస్తాం. ఒకవేళ మేము ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయినా కానీ మీరు మాత్రం ఇక్కడ కనబడాలి. హల్లెలూయా. ఇది ఆర్డర్ అనుకుంటారు, లేకపోతే రిక్వెస్ట్ అనుకుంటారు, అది మీ ఇష్టం. కానీ మీ అందరికడ ఏం చేయాలా? ప్రతి ఆల్ నైట్లోనే ప్రభుబల్ల ఇక్కడి నుంచి ప్రతి నెల ఆల్ నైట్లోనే ప్రభుబల్ల జరిగిద్ది. ఆమెన్. 2వ ఆదివారం ప్రభుబల్ల జరగదు. హల్లెలూయా. ఆల్ నైట్లో దేవునితో గడిపి, ఎందుకనంటే మొన్న మేము దైవజనులు టైటస్ బాగర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుబల్ల ఎప్పుడు ఇచ్చారంటే రాత్రి భోజనం ఒక క్రమము నేర్పించారు. ఉండలేకపోయాం కానీ మాకు వెహికల్ లేక వేరే వెహికల్ మీద వెళ్తాం వల్ల వచ్చేవలసి వచ్చింది. లేకపోతే ఆ ప్రభుబాలు ఇంకెలా చేస్తున్నాయి అన్ని క్రమం నేర్చుకోవాలని మేము అనుకున్నాం, కానీ అవకాశం కుదరలేదు. మరి యోహాను 13వ అధ్యాయం చదివితే దాంట్లో అంతా కూడా ఎలా చేయాలో దాంట్లో సంసిద్ధంగా ఉంది. అందుకు ఆ రోజున ప్రత్యేకంగా ప్రసంగం చేయటానికి మరి కాళేబయ్య గారే వస్తున్నాడు. ఆ రోజున ఆయనతోనే ఇక్కడ అర్ధరాత్రి ప్రార్థన ప్రారంభమవుతుంది. ఆమెన్. ఆల్ నైట్ సర్వీస్ ప్రారంభం. ఎన్ని గంటలకే? ఎంతమంది వస్తారు? అది సమాధానం. వస్తామనలేకపోయారు, తెలీదు. హల్లే. ఎవరు మీరు? ఎవరు మీరు అని అడుగుతున్నా చెప్పండి. అదే అంటున్నా. ఫస్ట్ మనం ఏమైతే తెలుసు,
దేవుని కృప వల్ల మేము రావటానికి ప్రయత్నం చేస్తామని అనాలి తప్ప ఏమో అన్న మాట మన నోటంట రాకూడదు. ఎందుకంటే ప్రాణం అనేది దేవుడిచ్చేది, అది ఇప్పుడే చచ్చిపోవచ్చు నేను, నేను ఏం చెప్పలేం. కానీ తొందరపడి మాట వదలకండి. ఇది చెప్తున్నా, ఇది సీరియస్గా చెప్తున్నా ఈ మాట. తొందరపడి మాట వదలొద్దు. హల్లెలూయా. చెప్పినప్పుడు 15వ తారీఖు రమ్మన్నప్పుడు ఏమని మీరు చెప్పాలంటే ఒక మాట చెప్తాను చూడండి, ప్రార్థన చేద్దాం అయ్య గారు అన్నాడు, అంతే. ఏం చెప్పాలా? అది. ఇప్పుడు నువ్వు ఒక్కడు ఏమో అనేటప్పటికి సంఘం అంతా ఏమైపోద్ది? ఆలోచించు. నేను అన్నాను కాదు, తొందరపడతా నేను కాదు. తొందరపడేది నా ఆశ ఏంటి? మిమ్మల్ని ఎలాగైనా సరే మీ కుటుంబంలో సమస్యలని బయటికి తీసుకురావాలనేది ఆశ నాది, అంతేనా? లేకపోతే ఏదైనా ఏ ఆశ ఉందా? ఈ తీసేస్తాను అంటున్నాను కదా, ఇక్కడ ఈ మందిరాన్ని తీసేస్తామన్నాం. జరిగితే ఒకవేళ అదే లాస్ట్ మీటింగ్ అవ్వచ్చు, ఇక్కడ అదే మీటింగ్ అవ్వచ్చు, చెప్పలేము అది కూడా. అవునా కదా? ప్రార్థన చేద్దాం. ఆయన కనుక ఈ మందిరానికి సరిపడా ధనాన్ని, అద్దెలను కట్టగల కృప ఉంటే దేవుడే నడిపించుకెళ్తాడు. అది ఇది నేను మనుషుల మీద ఆధారపడి చేసే సేవ అయితే కాదు, మీరు వచ్చే కానుకలు బట్టి చేసే సేవ అయితే అస్సలు కాదు. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని కృపతో, అందుకే కృపను బట్టి సాగిపోతున్న సేవ ఇది. ఆమేన్. అందుకు చెప్పినమ్మటే సమాధానం చెప్పేది అది జాగ్రత్తగా ఆలోచించి చెప్పాల్సిందిగా దేవుని నమ్మటి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను చెప్పా, అందుకే ప్రతి ఆదివారం మందిరంలో ఉండాలంటాను. ఎక్కడ? ప్రతి ఆదివారం ఎక్కడ ఉండాలా? వింటే అప్పుడు ఆ మాట ఏంటన్నది అపోస్తలుల 3:2 ప్రకారము మనకు అర్థమవుతుంది. కానీ మన ఇష్టం వచ్చేట్టు మాట మాట్లాడేది ఎవరికాడ. ఇది నా కోసం పెట్టే ప్రార్థనలు కాదు, మీ కొరకు, మీ కుటుంబ కొరకు. ఇందాక అందుకే అన్నాను, దానివల్ల ఏమైపోతుందంటే మనం దేంట్లో ఎదగలేకపోతున్నామంటే దేవుని ఆత్మలో. ఒకటి అడుగుదని చెప్పండి, బాప్తీసం తీసుకున్నప్పుడు మీరు ఉన్నప్పుడు మరి ఉన్నారా? ఇసాకు ఉన్నావా? మరి ఏదేంటి కారణం ఏంటంటే ఎందుకు ఉండలేకపోయాం అని అంటే, రక్షణ తీసుకున్న తర్వాత శ్రమలు వచ్చినప్పుడు శ్రమల్లో నుంచి మనం ఎక్కడికి రావాలా? ఆయన పాదాల దగ్గరికి రావాలా. మనం ఎక్కడ ఉన్నా ఇందుకు ఇలా ఆయన బట్టలు ఇప్పేసి అక్కడ లింగి కట్టుకుని కూర్చున్నాడు. ఒక ఆమె అయితే పని రానట్లేదని మామ ఆగిపోయింది. ఒక ఆయన అంటే ఫుల్గా తాగేసి గడ్డలు పెంచుకొని ఒక ఆయన అక్కడ నుంచున్నాడు. ఎవరిని పలకరించాలా నేను? ఎందుకో తెలుసా? చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అలా ఉన్న వాళ్ళని ఉన్నిచ్చే అన్నాడు. అన్నాడనియా? తాగుబోతులుగా ఉన్నాయి, తిరుగుబోతులుగానే ఉన్నాయి, ఎబిచారులుగానే ఉన్నాయి. ఉన్నదా మాట? చూడండి, లాస్ట్ అధ్యాయంలో ఆ ప్రకటన గ్రంథం 22 అధ్యాయం చూడండి, 22 అధ్యాయము 11 వచనం 10 నుంచి చదువుకుంటూ వస్తుంటా చూడండి. మరియు అతడు ప్రకటన గ్రంథము 22 అధ్యాయం లాస్ట్ పేజీ, బైబిల్కి లాస్ట్ పేజీ అది. హల్లెలూయా. చూడండి, మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను. ఎలా చెప్పాడు చూడండి, ఆ గ్రంథమందున్న ప్రవచన వాక్యాలు ముద్ర వేయబడిన కాలము సమీపై ఉన్నది. ఇది మా బాధ, అన్న బాధ అయినా నా బాధ అయినా. కానీ మరి బోసరాజు కాలనికి వెళ్ళి చెప్తే, అమ్మా మీరు ప్రభాలు తీసుకోవట్లేదమ్మా, ఇదిగో మీకోసం దైవజనుడు ఇలా వస్తున్నాడమ్మా, మీకు భారం లేదమ్మా, ఆయన మీరు ఎక్కడ 9 ఆత్మలు నశించిపోతాయి, మళ్ళీ మీకోసం ఆయన నన్ను తీసుకొచ్చాడమ్మా అని చెప్పి ఆయన ఎంత బతులుమాడాడు. కానీ వచ్చారు ఎవరన్నా? రాలా. ఎందుకు? మేము వెళుతున్నది కారణం ఏంటంటే, ఈ 15వ తారీఖున ఆల్ నైట్ ప్రేయర్ ఎందుకు పెడుతున్నామంటే, మనం దేంట్లోని ఎదగకుండా చేస్తుందంటే ఆత్మను ఎదగనకుండా మన ఆత్మను చల్లార్చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అంతే తప్ప మనము అర్ధరాత్రులు దాక్కుంటూ ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా అంటే కాదు. కానీ ఈ అలవాటు ఎవరు నేర్పించారంటే యేసన్న గారు నేర్పించారు. ఎక్కడికి? యేసన్న. మీరు కావాలంటే చూడండి, మరి ఇస్సాకు తమ్ముడు అక్కడ తీసుకున్నారంటున్నారు కదా బాప్తిసం. ప్రతి నెల 20వ తారీఖు, ప్రతి నెల 20వ తారీఖు కొన్ని వేల మంది వెళ్తారు. ఎక్కడికి? గుంటూరు. ఆ ప్రార్థనే ఈరోజు ప్రపంచంలోనికి యేసన్న గారిని చూపించింది. ఆమేన్, హల్లెలూయా. మనల్ని కాడ దేవుడు ఏం చేయాలో తెలుసా? ఉన్నతమైన స్థానంలో చూసిపిచ్చి మీ ఆశీర్వాదాలను ఎవరు కనపడాలనుకుంటున్నాను నేను? ఎందుకు? కాలము
చెప్పండి. కాలము చూడు ఇసక వదిలేసమ్మా. చూడు కాలం ఏమైంది, కాలం ఏమి రాస్తుంది అక్కడ, కాలము సమీపమై ఉన్నది. అందుకే చూడండి, అన్యాయము చేయువాడును ఇంకాను అన్యాయమే చేయని. వదిలేసే శాంసన్ జోషువా. తాగుతున్నాడా తాగని, పాపం చేస్తున్నాడా పాపం చేయని. అందుకే క్రిటిసైజ్ చేయడం మానేసే నేను. ఎవరైతే నా మాట వింటారో, ఎవరైతే దేవునికి లోపడతారో వాళ్ళకు మాత్రమే చెప్పగలను. అవునా? ఎవరికి ఇప్పుడు మనము మీరు అన్నట్టు చూడండి, అన్ని అయ్యా వాళ్ళకి మేము ఎన్నిసార్లు చెప్తాం, వాళ్ళకి ఎన్నిసార్లు బలవంతం చేస్తాం, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళంటే అంతే. నిజమే అది. ఎన్నిసార్లు వాళ్ళకి ఫోన్ చేస్తాం రమ్మని, ఎన్నిసార్లు వాళ్ళకి వెళ్ళి చెప్తాం. దేవుడు ఒకసారి చెప్తాడు, రెండుసార్లు చెప్తాడు, వీళ్ళు నా స్వరమెంట్లేదని మూడోసారి వదిలేస్తారు. శిష్యుల కాడికి అలాగే చేశారు. ముమ్మార్లు ప్రార్థన చేయమని చేయలేదు. అరే బాబు మీ సావు మీరు సావండ్రా, నేను వెళ్ళి పైకి వెళ్ళి కొండ మీదకి వెళ్తానని ఆయన వెళ్ళాడు, పట్టుకుండా వెళ్ళిపోయాడు. తర్వాత శ్రమల్లో పడిపోయాడు. అవునా కదా? అందుకే ఇక్కడ నేను చెప్తున్నా మీకు మాట ఏంటంటే, కాలం సమీపమైంది కాబట్టి మనము డబ్బు ఉన్నదా లేదని పక్క పెడతాం, ఇల్లు ఉన్నదా లేదని పక్క పెడతాం, తింటున్నామా లేదని పక్క పెడతాం. కానీ మనము ఎక్కడికి వెళ్ళాలని ఆశ ఉండాలంటే, పరలోకంలో ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనం ఆత్మలో ఎదగాల. ఆమేన్. అన్నీ ఎప్పుడు అదే చెప్తాడు. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మతో దేవుడు మనం నింపాలా. నిన్ను అందుకే లూజ్ కనెక్షన్తో ఉండకూడదు. దేంతో? లూజ్ కనెక్షన్. ఎప్పుడు మనం దాన్ని అతికిపోయి ఉంటే ఈ పవర్లో మండుతాం మనం. ఆమేన్. ఆ పవర్ని ఏదైనా ముట్టుకోగలిగిద్దా? ముట్టుకుంటే ఆడి పని అయిపోయినట్టే. అవునా కదా? అది చిన్నదైనా సరే ముట్టుకున్నాడంటే ఆడి పని అయిపోయినట్టే. చూడండి, అందుకే చూడండి, అన్యాయం చేయవాడిని ఇంకా అన్యాయం చేయనిమ్ము, అపిత్రవాడిని ఇంకా అపిత్రగాడిని ఉండనిమ్ము, నీతిమంతుని ఇంకా నీతిమంతిగా ఉండనిమ్ము, పరిశుద్ధుని ఇంకాను పరిశుద్ధిగా ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి చుట్టుకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. అంతే. ఇంకా నేను దీని గురించి ఒక ఆలోచన చేసి మీరు రావట్లేదు, చర్చికి రావట్లేదు, కామేష్ ఏంటి రావట్లేదమ్మా, ఎందుకు రావట్లేదమ్మా, ఏ పనికి వెళ్తున్నారమ్మా, ఎందుకమ్మా ఇలా అందరూ రావట్లేదమ్మా అడిగే రోజులు పోయినాయి. ఒక్కరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా దేవుని స్థితి మీద అది జరుగుతుంది. అవునా? చెప్పండి. అవునా కదా? అడగాల వాళ్ళకి అవసరం లేదా? అడుగుతాం. ఎప్పుడు ఎన్నిసార్లు? ఒకసారి, రెండు సార్లు, మూడోసారి. ఇంకా తర్వాత చెప్పండమ్మా. ఒక్కసారి అడుగుతాం, రెండు సార్లు ఎందుకు రావట్లేదు అంటాం, మూడోసారి ఫోన్లు కనపడితే ఇంటికి వెళ్ళి మాట్లాడతాం, ఇంకా నాలుగోసారి వదిలేస్తాం. అప్పుడు ఎవరు చేసిన పని వానికి క్రియఫలం వస్తుంది. ఇదిగో ఆయన నేను త్వరగా వచ్చునన్నాడు. పరలోకంలో వాళ్ళకి ఏ శిక్ష రావాలో, ఏ ప్రతిఫలం రావాలో వాళ్ళు చేసిన పని బట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆమేన్. అంతేనా? అంతేనా? అందుకు సంఘంలో చెప్తాను, మిమ్మల్ని అందరికంటే నేను ఏదో మీ మీద కోపడతామో, మిమ్మల్ని క్రిస్టియన్ చేయటమో, ఏదో బాధ మీద చెప్పడం కాదు. నా బాధ ఒకటే, కాలము సమీపించింది అంతే. ఏంటి చెప్పండి? కాలము సమీపమై ఉన్నది. అందుకే రాజ్యాల మీద రాజ్యాలు, దేశాల మీద దేశాలు, తెగుళ్ళు, దప్పికలు, ఆకళ్ళు, కరువులు అన్నీ వచ్చేసి చూసేసాం మనం. ఆమేన్. ఇంకా నెక్స్ట్ వచ్చేదేంటి? రాకడే. రాకలో ఉన్నాం మనం. ఆ రాకలో ఉన్నప్పుడు మనము ధైర్యంగా నిలబడాలి. ఏడేండ్లు శ్రమలు వచ్చినప్పుడు నిలబడాలి. 666 ముద్ర మన మీద పడినప్పుడు నిలబడాలంటే మనలో ఎవరు ఉండాలా? పరిశుద్ధాత్మ దేవుడు పరిపూర్ణంగా ఉంటేనే. నా మటుకు బ్రతికిస్తే చావైతే మేలని అన్నాం. ఆమేన్. నేను ఇందాక ఇది అన్నాను, కానీ నేను సేవ నుంచి పెట్టేతనా, ప్రాణం తీసేతను, ఎవడొచ్చి పేల్చేస్తానన్నా కానీ ఈ మైక్ వదిలిపెట్టను. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మనుషులు కదా పిలిచింది, దేవుడు పిలుచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనుషులు బట్టి కదా ఈ సేవ చేసేది, దేవుని బట్టి చేసేది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, గుర్తుపెట్టుకోండి, పేతురు లాంటినే వాడుకుంది యేసయ్య. ఈ గిన్నెని పక్కన తొలగించుకోండి, నేను పెద్దోడిని ఆయన కన్నా, 3000 మందిని రక్షించడం అనిపించింది అని అన్నదా లేదా? యేసయ్య ఈ గిన్నెని పక్కన తొలగించుకోబో అన్నది. సాతాను వెనకపోమని. అందుకే ఆరాధన చేసినప్పుడు ఏమన్నా నేను, పరుగు ప్రందములు ఓపికతో పరిగెత్తే కృప నాకు దయచేయి, వెనక తట్టు ఎప్పుడు కూడా చూడొద్దు ప్రభుని. అంటే దేవుని ఆత్మ ఒక్కొక్కసారి మనల్ని ఏం చేస్తా చెప్పండి? ధైర్యపరుస్తుంది. సాతాను ఏం చేస్తుంది? ఇది కిందకి పలికించండి, పలికెత్తా. ఎందుకని? రెండు ఉంటాయి పక్కన. అందుకు చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళిపోవాలి. మరి ఇదే కాళీబన్ లాంటి వాళ్ళు ఎందుకు సావాసం చేస్తాను అనుకోండి, ఇలాంటి ఇన్ని చూసేసి అవి ఉన్నాయి. నేను మన ఫోటో చూసుకున్నాను, ఈ ఆకిడు వచ్చినప్పుడు ఇవన్నీ 2019లో నిన్న చూతే ఇవన్నీ తెలుపు వచ్చేసింది. కారణం ఏంటి చెప్పు? టెన్షన్స్. హల్లెలూయా. ఏం చెప్పండి? టెన్షన్స్. ఆమేన్. వయసు అయిపోయింది ఆమెకి, నాకు కాదు. 1 కిలోమీటర్ పరిగెత్తమంటే చూద్దాం.
అని ఇసాక మీ అమ్మగారు 1 కిలోమీటర్ 10 మంది పెట్టుకుందామని పండగ పెడదాం, గేములు పెడదాం. హల్లెలూయా. వయసు అయిపోతామా? వయసు అయిపోతాం కాదు, మనిషికి టెన్షన్స్ బాధలు ఎక్కువైపోతే ఈ కలర్స్ మారిపోతాయి. ఎందుకంటే అతనిలో ఉన్న బలమంతా ఊడిగిపోతుంది. ఒకప్పుడు షార్ప్గా ఉన్న మైండ్ అంతా కూడా భయంకరంగా మారిపోతుంది. ఆమె ఏ బాధ లేనుడికి ఏమీ మెరవు, ఏ బాధ లేనుడికి ఏ టెన్షన్ ఉండదు. హల్లెలూయా. అవునా కదా? ఇప్పుడు ఇలా అమ్మగారు ఉన్నది, ఎప్పుడు వస్తుందా మేము కూర్చెల్లా? అక్కడే ఉంటానంటుంది. ఇంకా మార్తమ్మ దహి కాదు, దహించగ్నిలో ఉంటానంటుంది. అదే అమ్మ ఇక్కడ ఉంటావారంటే ఇక్కడ ఉన్నా, వీళ్ళ మధ్యన అసలు ఉన్నాను నేను, అసలు ఆ ఊర్లోనే ఉన్నాను నేను మాత్రం దహించగ్నిలో ఉంటా తప్ప ఇక్కడ రానంటుంది. ఇంకా అక్కడికి వచ్చి మళ్ళీ ఆ పాపం ముట్టుకొని నేను నీకు వందనాలు తల్లిగా నేను, ఇంకా నీవు అక్కడే ఉంటాం మంచిదని చెప్పాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి అప్పుడు ఆమె మంటలోకి వెళ్ళింది కాబట్టి, ఆ మంట అంటుకుంది కాబట్టి ఏమంటున్నామా, అందుకేతం ఫోన్లు పట్టుకొని చాటింగ్లు చేసి భయంకరమైన పాపంలో పడినామా ఈరోజు దేవుడే నాకు కావాలన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనునికి జాగ్రత్తగా మీరు మరి అన్న ప్రత్యేకంగా దేవుడు నడిపించాడు. ఈరోజు అడగంగానే ప్రతిసారి మన దగ్గరికి వస్తున్నారు. దాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. సేవకులను చంపేయాలనుకుంటుంది, యవనస్తులను చంపేయాలనుకుంటుంది. ఇది చెప్తున్నా మీకు. నేను ఎప్పుడైతే ఆ మాట చెప్పానో అమెరికాలో క్రీక్ని చంపేశారు. ఈరోజు మొన్న ఉత్తరాఖండ్లో ఎక్కడో ఇంటిలో ఎన్ని పెంకులు ఉంటే పెంకులన్నీ పడగొట్టేసి భార్య అని సేవకుని కూడా దాంట్లోనే కాల్చేశారు. ఓకేనా? తర్వాత నిన్న ఇందాక వచ్చాడు ఇసాకు, దొడ్డుపట్లలో సిద్ధు అని ఉంటాడు కుర్రాడు. నిన్నగా ఇలా పిన్నులు కొడుకు అర్నని చెప్పి అంటది. ఆ సెంటర్లో బండి పెట్టి గుద్దితే ఈ చెయ్యి ఇరిగిపోయింది, ఇక్కడ ఒక 8 కుట్లు పడ్డాయి, ఏలేదో మొత్తం గోరేదో వేసిపోయింది. ఆ ట్రీట్మెంట్ చేయడానికి కొంచెం మాకు ఆలస్యమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనం మందికి అన్నాను, యవనస్తులు దేవుడు ఏదైతే చెప్పాడో అది జరుగుతుంది. కానీ నీ ఊర్లో నీ యవనస్తుల కొరకు ప్రార్థన చేయి, నీ సేవకుడి కొరకు ప్రార్థన చేయి. నేను చెప్పాను కదా, మరి అది కూడా నన్ను కూడా ఏం చేయాలనుకుంటుంది, చంపేయాలనుకుంటుంది. ఎందుకు? భయంకరమైన దర్శనం ఉంది, ఆమె భయంకరమైన పిలుపు ఉంది. మరి చిన్న పెద్దోని కూడా ఎందుకు ఆ లైవ్లో ఎందుకు ఇక్కడ వాడుకుంటుందంటే, అది ఎలా అనేక మంది రక్షించబడతారని వాడిని ఆడుకుంటుంది. చిన్నోడిని ఏం చేసింది చూడండి, తీసుకెళ్ళి డ్రైనేజ్లో పడేసింది. అంటే కుటుంబం మీద ఎంత దాడి చేస్తుందో మీరు అర్థం చేసుకోండి. హల్లెలూయా. మా కోసం ఒక 10 నిమిషాలు చేయండి. మన గ్రూపులోనే కాకుండా ప్రత్యేకంగా మీ పర్సనల్ ప్రార్థనలో ఎత్తి పెట్టండి 10 నిమిషాలు. నాకు సమయం లేదు అన్న, నాకు సమయం లేదు అయ్యగారు అని మాట మాత్రం మీ నోటంట రాకూడదు. హల్లెలూయా. ఎందుకంటే పాతాళ ద్వారంలో నిలబడవు ఎప్పుడంటే మీ సంఘ ప్రార్థన చేసినప్పుడే పాతాళ ద్వారం నిలబడవు. ఓకేనా? అందుకు మీరు ప్రార్థన చేయండి, ఖచ్చితంగా దేవుడు ఆ కృపను అనుగ్రహించును గాక. మళ్ళీ ఎటువంటి డిస్టర్బెన్స్లు ఏమి జరగకుండా గాక. 2019 నుంచి ఇప్పటి వరకు ఎంతమంది అయితే మనం బాప్తిసాలు ఇచ్చామో ప్రతి ఆదివారం వాళ్ళందరి కాడ ఎదుక్కుంటూ మరియు మరలా వచ్చును గాక. ఆమేన్. లేచి నిలబడదాం, దైవజనులు వస్తుండగా చప్పట్లు కొడుతూ మనం అందరం అక్కడ ఆహ్వానిద్దాం. ఈ సమయాన్ని ఇంకా వ్యర్థం చేసుకోకుండా దైవజనులు చెప్పినంత గట్టిగా చప్పలు కొడుతూ మరి ఈ అవకాశాన్ని మరి దైవజనులకి ఇద్దాం. గట్టిగా బలమైన అభిషేక్తులు మరి నన్ను నడిపిస్తున్న దైవజనులు, అంతేకాకుండా 15 గ్రామాల్లో సువార్త అందించడానికి మూలరాయిగా నన్ను వెనకుండి నన్ను ముందుకు పెట్టి అనేక మరి గ్రామాల్లో తెలియజేసిన దైవజనులు కాలేబయ్య గారికి మరి మా సంఘం తరపున మా కుటుంబం తరపున ప్రత్యేక వందనాలు. దేవుడు ఆత్మస్వరూపుడే దేవుడు మనకు కావాల్సిన వాక్యం మనకు అందించును గాక. ఆమేన్. చూపిస్తూ ఉంటారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు యెహోవాయే
పరిశుద్ధుడు 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 యెహోవాయే సింహాసనమందు నా దేవుడు యెహోవాయే సింహాసనమందు నా దేవుడు యెహోవాయే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధ సర్వాధిపతి అయిన నా దేవుడు యెహోవాయే సర్వాధిపతి అయిన నా దేవుడు యెహోవాయే పరిశుద్ధుడు పరిశుద్ధుడు మహిమతో నిండిన నా దేవుడు యెహోవాయే మహిమతో నిండిన నా దేవుడు యెహోవాయే పరిశుద్ధుడు 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 యుగ యుగములు జీవించువాడు యెహోవాయే యుగ యుగములు జీవించువాడు యెహోవాయే పరిశుద్ధుడు 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 యెహోవాయే సర్వాధికారి నా దేవుడు యెహోవాయే సర్వాధికారి నా దేవుడు యెహోవాయే పరిశుద్ధుడు 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 యెహోవాయే పరిశుద్ధుడు 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 యెహోవాయే వాక్య పరిచర్య చేయటం అవకాశం ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ప్రవక్త జాషువా గారికి అలాగే అమ్మగారికి వారి కుమారులకి కూడి వచ్చిన మన సంఘానంతరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రార్థన. మహాప్రేమయు కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు నాయన, స్తుతులు బాబు, స్తోత్రాలు నాయన, కృతజ్ఞత చెల్లిస్తున్నారు తండ్రి. ఇప్పుడు వరకు నాయన జరిగిన ప్రభా ఆరాధన కార్యక్రమంలో, వాక్యంలో, కీర్తన గ్రంథం ధ్యానించడంలో, కొన్ని హెచ్చరిక మాటల్లో మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి. నీకు వందనాలు నాయన, స్తోత్రాలు ప్రభా. అయా నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుందని వాక్యం సెలవిస్తామని తండ్రి. అయా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దాసుడు కుమారుడు నేనా ఇదిగో తండ్రి, హెచ్చరిక మాటల వల్ల ఎవరి మనసు గాయపరచుకోకుండా తండ్రి. అయా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. వారి హృదయాల్ని, వారి తలంపుల్ని, వారి ఆలోచనల్ని, వారి మనసుల్ని ఇప్పుడే నాయన శుద్ధి చేయమని ప్రార్థన చేసినారు తండ్రి. ఎందుకంటే మీరు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధంగా ఉండమని వాక్యం చదివిస్తామని తండ్రి. అంటే మీరే చెప్పి ఉన్నారు తండ్రి. మీ పరిశుద్ధత మాకు కావాలి తండ్రి. నీ రాజ్యానికి వారసులు కావాలంటే తండ్రి అట్టి పరిశుద్ధులుగా మమ్మల్ని మార్చమని ప్రార్థన చేసినారు తండ్రి. అంత్య దినాల్లో నీ రాకడ సమయంలో ఉన్నాం తండ్రి. అయానికి వందనాలు నాయన, స్తోత్రాలు ప్రభా. 2-3 నా నామను కూడినప్పుడు వారి మధ్యన ఉంటానన్నావు తండ్రి.
ఇదిగో ఈ చిన్న సంఘంలో ప్రభా 2-3 కంటే ఎక్కువగానే ఉన్నాం తండ్రి. ఇంకా రక్షణ పొంది రాలేని బిడ్డలు ఉన్నారు తండ్రి. అయ్యా వాళ్ళు కూడా మీరు ప్రేరేపణ దయచేయండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ స్థలం కూసి నాయన ఇది మందిరం కావాలని నాయన ప్రభా మీ సేవకుల కుటుంబం అంతా ఎంతో దివారాత్రులు ప్రార్థన చేశారు నాయన. నీకు వందనాలు ప్రభా. ఇది వాళ్ళు రావటం ఇక్కడికే నేను వచ్చి తండ్రి ఇక్కడే సేవ మొదలెట్టారు ప్రభా. అది మీ బిడ్డకి సొంతం చేస్తారని వాగ్దానం ఇచ్చావు తండ్రి. కొన్ని అనివార్య కార్యాల సోదరుల వల్ల తండ్రి యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని ఎప్పుడైతే హెచ్చిస్తున్నావో మీలో అప్పుడు వాడు కుటుంబం మీద దాడి చేస్తాడు తండ్రి. అయ్యా మా పోరాడు థ్యాంక్ యూ జీసస్. ముమ్మాటికి గ్యారెంటీ, ముమ్మాటికి వాస్తవం. నన్ను అలాగే తండ్రి పడేసాడు ప్రభా. ఎప్పుడైతే అద్భుతాలు చేసి వస్తామంటే అయ్యా పిల్లల మీదకి, భార్య మీదకి, అందరి మీదకి, కుటుంబాలకు వచ్చేసి సేవ ముందుకెళ్ళకుండా ఆపేడు తండ్రి. అటువంటి పోరాటం జరుగుతుందేమో నాయన. వాళ్ళు క్షమించి నీ దాస్యాన్ని బలపరచమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. దానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇక్కడ సేవకులు సిబిఎస్ సంఘం కానీ ఏ పేరు పెట్టబట్టి కానీ కొన్ని సంఘాలు వాళ్ళ సముద్రం ఒడ్డు నుండి సేవ చేస్తున్నారు. మేమైతే సముద్రం లోపలికి వెళ్ళి సేవ చేస్తామండి. అందుకే మా పోరాటం ఎప్పుడు కూడా అపవాదితో పోరాటం, మనుషులతో పోరాటం కాదు, సాతానుతో పోరాటం. అందుకే ప్రభా 6వ అధ్యాయం చెప్పారు ఎఫెసీయులకు ప్రభా. తుదకు యొక్క ప్రభు యొక్క శిక్షణ బట్టి ప్రభు యొక్క బలవంతులు ఉండమన్నారు తండ్రి కొంత. ఎందుకంటే మా పోరాటం అపవాదితోటి వాడి సమూహంతో పోరాటం. అందుకని నాయన నీ సంఘాన్ని విస్తరింపచేయండి. నీ దాస్యుని ప్రభా ఆవేశపూరిత మాటలు ప్రభా ఎందుకు పలికడో తెలియదు కానీ తండ్రి అయ్యా నెమ్మలపరచిన ప్రభా. ఆ దుష్టుడు అందరిలోనూ ఉంటాడు ఇక్కడ ప్రభు, అందరిలోనూ సంచరిస్తూనే ఉంటాడు ప్రభు, సేవకుల్లో కూడా. అయ్యా నీకు వందనాలు అయినా స్తోత్రాలు ప్రభా. ఎన్ని చెప్పినా కానీ తండ్రి సమయానికి బిడ్డలు రాలేకపోతున్నారని బాధ. రక్షణ పొంది ఆ ప్రభు ఆ భోజనం తీసుకోవటానికి ఆయన రక్తం తాగటానికి కూడా రావట్లేదనే బాధ. మా బాధ అదే. అయ్యో మరి రక్షణ పొందిన తర్వాత మేము లెక్కప్ చెప్పాలి, యేసయ్యకి లెక్కప్ చెప్పాలి తీర్పు దినాన్న. అందుకే మా బాధ, వేదన, ఆవేదన అదే ప్రభా, అదే వ్యక్తపరిచాడు నాయన. బిడ్డలకి ప్రభా మనస్తాపం చెందకుండా తండ్రి ఒకరు ఇంకొకరు సంఘంలోకి చేర్చబడే విధంగా వారందరినీ మార్చమని, వచ్చిన వాళ్ళు బలపరచని మార్చిన తండ్రి. ఇంకోళ్ళు తీసుకురావాలి. ఆల్నెట్ ప్రేయర్లో కూడా ఆ పక్క గ్రామంలోకి వెళ్ళి తీసుకురావాలి. ఆ రోజు బలమైన వర్తమానం ఇవ్వబోతున్నావు తండ్రి. అయ్యా నీకు వందనాలు నాయన స్తోత్రపు. అనేక మంది రావటానికి మీరు ద్వారాలు తెరమని ప్రార్థన చేయండి తండ్రి. ద్వారాలు తెరవండి ప్రభా. ఈ రూమ్ అంతా నిండిపోవాలి, బయట ఉండాలి. అయ్యా నీకు వందనాలు నాయన స్తోత్రాలు ప్రభా. స్తోత్రం ప్రభా. ఎందుకు ఈ యెజబెలాతో పనిచేస్తున్న విషయాల మీద నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. అయ్యా నీకు వందనాలు నాయన స్తోత్రాలు ప్రభా. ఎందుకు మా కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయో నాయన. అనేక మందిని నాయన ఒక్కొక్కరు 2 దేశాల్లో తీసుకురావాలి. కుటుంబాలు ప్రభా యాళ్ళనేటి వరకు రావటానికి ద్వారాలు తెరమని ప్రార్థన చేయండి తండ్రి. ఆ రోజు నాయన విస్తారంగా ప్రార్థన చేయటానికి నాయన ప్రభా ప్రతి ఒక్కరు భారంతో కన్నీటితో ప్రార్థన చేయటానికి నాయన రాత్రంతా కూడా ప్రార్థన చేయటం సహాయం దయచేయండి. కీర్తనకారుడు అన్నాడు కదా, రే అతమాన నా సన్నిధిలో నిలబడి వారులారా అని మాట్లాడు తండ్రి. అయ్యా నీ సన్నిధిలో నిలబడటానికి అయ్యా ఈ నెల 15వ తారీఖున కేటాయించారు ప్రభా. నీ దాసుల ద్వారా మీరు పలికించారు, మీరే ప్రేరేపించిన ప్రభా. మేము చెప్తే రాని నాయనకి వందనాలు ప్రభా. వేల వేసి నేనే కూర్చోబెడతానన్నావు తండ్రి. మిమ్మల్నే ప్రాధాయపడుతున్నాం. వచ్చే వాళ్ళందరూ ఈల వేసి నాన్న మీరే కూర్చోబెట్టండి ప్రభా. మీరే తీసుకురండి. ఆయనకి వందనాలు స్తోత్రాలు ప్రభా. అటు విధంగా ఇక్కడ రక్షణ పొంది స్వస్థతలు పొంది నేను ఆరోగ్యాలు కుదుటపరుచుకుని ఎన్నోళ్ళు మర్చిపోతున్నారు తండ్రి. అయ్యో మా సంఘం మా ఏమైపోతుంది మీ దగ్గరికి వచ్చాను అంటున్నారు కానీ నేను ఆ రోజు తప్పని మిగతా రోజు శుక్రవారం ఇప్పుడు రమ్మంటామంటే అది కూడా రాలేని స్థితిలో ఉన్నారు తండ్రి. అయ్యా నీకు వందనాలు నాయన స్తోత్రాలు ప్రభా. నేనానికి వందనాలు స్తోత్ర. పరిశుద్ధాత్మ పరిచర్యకి అంత తేలిగ్గా రారు, ఆయనను మీరు నడిపిస్తారు. నా నీకు వందనాలు చెల్లిస్తున్నారు తండ్రి. ఆ పాద దగ్గరికే పరుగులెడుతూ ఉంటారు ప్రభా జనాంగం తండ్రి. వాళ్ళందరినీ నడిపించమని ప్రార్థన చేసినారు తండ్రి. ఇదిగోనైనా మీ సులువు సాటిన నన్ను మరుగుపరిచిన తండ్రి. నేను కాదు మీరే మాట్లాడు ప్రభా. అయ్యా పరిశుద్ధాత్ముడ 2-3 నా నామను కూడినప్పుడు నేను ఉంటానన్నావు తండ్రి. ఖచ్చితంగా ఉంటావు ప్రభా, ఖచ్చితంగా ఉంటావు. నా నీకు వందనాలు ప్రభా. అయ్యా మీరే నాతో మాట్లాడి మళ్ళీ బలపరుస్తున్న ప్రభా.
వీళ్ళ రక్షణ పొందిన బిడ్డలే తండ్రి. మేమందరం రక్షణ పొందిన బిడ్డలమే. అయా నీకు బంధువుల రక్షణ పొందిన తర్వాత నాయన మాకు ఒక పక్కన ఒక దూతను కాపుదల ఇస్తున్నావు తండ్రి. ఆ దూతలు ఒక్కొక్కరి దగ్గర ఒక దూత ఇప్పుడే ఆహ్వానిస్తున్నారు తండ్రి. మాకు పరిచర్య చేయు వారి సేవకులైన ఆత్మలకారా అంటాడు తండ్రి. ఎబ్రీ 1వ అధ్యాయంలో నాయన దూతలారా ఇప్పుడే ఆజ్ఞాపిస్తున్నాను యేసుక్రీస్తు వారి నామములో. నాయన ప్రభా బిడ్డలు 2-3 కానీ వాళ్ళు ఎలర్ట్ చేయండి. వారి పక్కన ఒక్కో దూత, నా పక్కన దూత, అయ్యగారి పక్కన దూత, మా అమ్మగారి పక్కన దూత, మా అందరి పక్కన ఒక్కో దూతను ఉంచమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. యేసయానికి వందనాలు స్తోత్రం పట్టే విధంగా మనం బలపరచండి తండ్రి. దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారిని నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతున్నాను. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండెను. సంఘాల్లో అపవిత్రాత్మ పట్టిన వాడు ఉన్నాడంట. యేసయ్య వచ్చేసరికి వాక్యం బోధించడానికి అందులో ఒకడు అన్నాడు, అంతటా వారు కపెర్నహూము వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలో పోయి బోధించాను. ఆయన శాస్త్రి వల్లే కాక అధికారం గల వాని వల్లే వారికి బోధించాను. కనుక ఆయన బోధకు ఆశ్చర్యపడి ఆ సమయన వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండెను. ఆ సమయన వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ అంటే దెయ్యం పట్టిన మనిషి ఒకడు ఉన్నాడు అనమాట. దేవుని మందిరంలో అపవిత్రాత్మలు వస్తాయంటారా? ప్రాంతకు వచ్చే వాళ్ళు దెయ్యాలతో వస్తారమ్మా? వేరే దెయ్యాలతో వస్తారా? కానీ ఇక్కడ అపవిత్రాత్మ పట్టిన మనిషి ఒకడు ఉన్నాడంట. ఒక క్రైస్తవుల్లోకి రక్షణ పొందిన బిడ్డలోకి దురాత్మ వస్తుందా? ప్రార్థనకు వెళ్ళే వారిలో దెయ్యాలు ఉంటాయా? పెద్ద సంఘాలు కొనుగోలు సంఘాన్ని వాక్యతకి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రార్థన చేయమని అవకాశం ఇస్తారు. ఎందుకే అలాంటి పడిపోతూ ఉంటాయి 2-3 దెయ్యాలు వచ్చేసినాయి. అక్కడ వరకు కూర్చున్న వాళ్ళు ఏంటంటే దెయ్యాలు. మందిరంలో కూడా దెయ్యాలు వస్తాయి. వాక్యం ఇవ్వకుండా మనసులు ఎక్కడికో తీసుకెళ్ళిపోయి పునిపాట్లు పడతాం, మంచి ప్లేస్ గోదావరిని చూసుకోవటం, నిద్రపోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. అందుకే ఆ దెయ్యాలు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ప్రార్థన వెళ్ళే వారిలో దెయ్యాలు ఉంటాయి ఖచ్చితంగా. అదే మందిరంలోకి శాస్త్రులు వచ్చి బోధించారు, పరిచయాలు వచ్చి బోధించారు. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడలేదు, ఒకడు ఏం మాట్లాడలేదు. దెయ్యాలు అందరూ మనవలే కదా అని ఏం మాట్లాడలేదు దెయ్యాలు. శాస్త్రులు వచ్చి బోధించారు, పరిచయాలు వచ్చి బోధించారు. కానీ అందరూ కామగానే ఉన్నారు. అందరూ చక్కగా వాక్యం ఉన్నట్టు నటిస్తూనే ఉన్నారనమాట. కానీ యేసయ్య బోధించడానికి వచ్చినప్పుడు ఆయనకి సంఘాలు లేవు. నాకు సంఘాలు లేవు. ఇలాగే సంఘాలకు వెళ్ళి బోధిస్తూ ఉంటారు అనమాట. యేసయ్యకే సంఘాలు లేవు. ఆ సంఘాలకి శాస్త్రులు పరిచయులు వీళ్ళందరూ వెళ్తానంటారు. వాళ్ళకి సంఘాలు ఉన్నాయి. సరిగ్గా ఈయనకి కూడా వాక్యం ఇచ్చారు. ఆ దెయ్యం ఏమన్నదో వినండి. 1:24 వాడు అన్నాడు, నజరేయుడైన యేసు మాతో నీకేమి, మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడో నాకు తెలియను, నువ్వు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసేసిందంట దెయ్యం. యేసు ఇలా బోధ చేస్తామంటే అక్కడ ఏమన్నాడు? ఆ సమయన వాడు నజరేయుడైన యేసు మాతో నీకేమి, మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? నువ్వెవడవో నాకు తెలియను, నువ్వు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసాను. అక్కడ ఏమన్నాడు? జాగ్రత్తగా రండి వాక్యాన్ని. నజరేయుడైన యేసు మాతో అన్నాడా, నాతో అన్నాడా? ఏమన్నాడా? మాతో అన్నాడు. ఈడు ఒక్కడే కదా లేచింది. అందరూ అన్నారు అలాగా? అందరూ అన్నారా? ఈడొక్కడే లేచి అన్నాడా? ఈడొక్కడే లేచి అన్నాడు.
ఆ సమయంలో వారి సమాజం అపరపట్టి మనసులో కూడా వాడు అన్నాడు, నజరైన యేసు అన్నాడు, మాతో 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 నీకేం పని అన్నాడు. నాతో వీళ్ళలోనే పట్టింది కదా దెయ్యం, మిగతా ఓట్లో దెయ్యం పట్టలేదు, వీళ్ళలోనే పట్టింది కదా దెయ్యం, అపిత్రాత్మ ఉంది కదా, మాతో నీకేం పని అన్నాడు. మాతోటి అదే మందులో శాస్త్రులు బోధించారు, పరిచయాలు బోధించారు. ఇంకా వాక్యం తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసాను. మాతో అంటే సంఘంలోకి వచ్చిన సమాజ మందిరం అంటే దేవుని మందిరం. ఆ రోజు సమాజ మందిరం అంటారు, ఇక్కడేమో చర్చ్ అంటాం, ఈ రోజుల్లో దేవుని మందిరం అంటాం, సంఘం అంటాం అనమాట. అయితే ఇక్కడ మాతో అంటే అందరిలోనే ఉన్నాయి దెయ్యాలు అనమాట, అందరిలోనూ ఉన్నాయి దెయ్యాలు. కానీ ఒక్కడే లేచాడు అనమాట, నాతో నీకేం పని అంటున్నాడు అనమాట. అంటే ఏమి దెయ్యాలు ఉన్నాయి, ఎందుకు నీకు అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన తలంపులు, అసూయ దెయ్యం, కోపం దెయ్యం, వ్యభిచార దెయ్యం, లేకపోతే అపవిత్రాత్మ దెయ్యం, లేకపోతే దొంగతనం చేసే దెయ్యం, ఇలాగా ఆలోచనలు తలంపులు. ఎందుకంటే చెత్త సినిమాలు చూడటం వల్ల, సీరియల్ చూడటం వల్ల ఆ పాప తలంపులు వస్తాయి, వాటితో పాడు దెయ్యాలు నీలోకి వస్తాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెరికి మెల్లో సుందర సింగ్ అన్న తెలిసామా? ఆటో డ్రైవర్ కదా, ఆటో డ్రైవర్. అలా అమ్మ కొట్టుకెళ్ళింది కదా, కొట్టుకెళ్ళింది. పెద్దోడు పెళ్లి చేసింది, అవునా? రెండోవాడికి పెళ్లి చేయలేదు. ఆడు యవనస్తుడే, 25-30 సంవత్సరాలు వచ్చేసింది. కొయిటించి వచ్చాక నేను పెళ్లి చేస్తానని, ఈ సంవత్సరం వస్తుందేమో పెళ్లి చేస్తారు క్రిస్మస్కి వచ్చినప్పుడు. అయితే ఈ లోపు 15 రోజుల నుంచి అసలు బాగుంటలేదు. ప్రకాష్ రాయ్ గారు రాన్ చేస్తారో నన్ను పిలుస్తూ ఉంటారు. మన ఏదన్నా దానివల్ల వాళ్ళు పోతే అతిశయం కాదు, కానీ నన్ను పిలిచాడు. అయ్య గారు ఒకసారి మీరు రావాలని పిలిచాడనమాట. ఆ సుందర్ సింగ్ ప్రాంతానికి వెళ్తే ఆ మంచం మీద ఉన్నాడు. అయితే ఉన్నప్పుడు వాడు, అయ్యా నీకు ఏమైంది అంటాను. అయ్యగారు నాకు రాత్రులు నిద్ర పట్టదంట. ఇప్పటి నుంచి 14 రోజుల నుంచి నిద్ర పట్టదు. ఇప్పుడు భోజనం చేయలేదండి, వర్మగారు హాస్పిటల్, ఆర్పిడ్ హాస్పిటల్ అని తిరిగేశారండి, నాకు నిద్ర పట్టదు అన్నాడనమాట. అయ్యా నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఆటో చదువుతానండి అన్నాడు. నువ్వు యవనస్తుడిగా మీ పెళ్ళి అయిందంటే మ్యారేజ్ అవ్వలేదు అన్నాడు. వీడేం చేస్తాడు? తెల్లవారులను చాటింగ్లు, సీరియల్స్, అందులో అపవిత్రమైన చిత్రమైన బొమ్మలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అవి తెల్లవారులు చూత సెక్షువల్ పిక్చర్లు అన్నీ వస్తూ ఉంటాయి. అవి చూస్తూ ఉంటే కాలం గడిపేస్తాడు అన్నమాట. ఎప్పుడైతే ఇలాంటివి మనం చూస్తామో వాటిలోంచి దెయ్యాలు ఏం చేస్తాయంటే ఈతల్లోకి వచ్చేస్తాయి. మీరు ఆత్మాన చూడండి, నిద్రపోయినప్పుడు అయ్యే కళ్ళు వస్తాయి రావా? సీరియల్స్ కానీ అయ్యే కళ్ళు వస్తున్నాయి కదా, వస్తాయి కదా, ఎవరికైనా మనకైనా వస్తాయి. అయ్యే కళ్ళు వస్తాయి అన్నమాట. అయ్యే కళ్ళు వచ్చి ఆడు కంట్లో దూరిపోయింది అది. ప్రభు అన్నారు, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చీకటమై ఉంటుంది. అది కన్ను చెడిపోయింది. అతమాన యవనస్తుడికి పెళ్ళి కాలేదు, ఆటో తోలుతున్నాడు. ఏం చేస్తాడు? ఆ ఫ్రెండ్స్ సర్కిల్ తోటి అతమాన సెల్ ఫోన్ చూడటం, యూట్యూబ్లని, ఫేస్బుక్లని, ఇవన్నీ షాటింగ్లని అన్నీ చూసి అదే ఎవరో ఉండిపోయాడు. ఆ దెయ్యం ఏం చేస్తుందంటే ఎడమ కన్నులోకి వచ్చేసి స్థావరం వేసుకుని కన్నంత పోటు, బాధ, నిద్ర లేకుండా చేసింది అనమాట. అంతేకాదు శరీరం అంతా చీకటమై ఉన్నా కదా, ఆడికి ఆకలి లేదు, తిండి లేదు, ఏమి లేదు. అప్పుడు తైలం ప్రార్థన చేసి వాడి మీద వేసి ప్రే చేసినప్పుడు అతను 3 సార్లు పడిపోయాడు. అయ్యా నీకు ఇప్పుడు ఆ కంటికి రాసి ప్రే చేశాను, ఎలా ఉందంటేనే కొద్దిగా మస్తు కనపడుతుంది అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ పడిపోయింది. అప్పుడు ఇప్పుడు ఎలా ఉందో ఇప్పుడు క్లియర్ అయిపోయింది చూడమని. అయ్యగారు ఈసారి కన్ను బాగా కనపడుతుంది అన్నాడు. యేసు ప్రభు గారు అంతే అలాగే చేశారు. బురద రాసి ఉమ్మేసి బురద రాసినప్పుడు శీలో మరి కోయలోకి వెళ్ళి కడుక్కోమని చెప్పారు. వీడేమో నీకు ఎలా కనపడతారంటేనే వాళ్ళు చెట్లు లేక కనపడుతున్నాడు అని యేసయ్యతో సమాధానం చెప్పాడు. వీడు అలాగే చెప్పాడు. సరే కనపడతలేదని మసగతాడు. 2సారి ప్రార్థన చేసినప్పుడు ఆ సుందర చేయాలడు, అయ్యగారు చాలా బాగా కనపడుతున్నాడు, నా ఒంట్లో బాధలు తగ్గిపోయి అన్నాడు. నువ్వు ఈ పూట స్నానం చేసి ప్రకాశం అయ్యగారి చర్చిలోకి వెళ్తా ఉండు,
ప్రార్థన మానొద్దు, నువ్వు రక్షణ పొందుటకు సిద్ధంగా ఉంటావు అనమాట. అలాగా మనం ఏ అయితే చూస్తామంటామో అపిత్రమని అవి మనలోకి వచ్చేస్తాయి అనమాట. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చెడిపోద్ది అనమాట. దేహమంతా చెడిపోయింది, ఆకలి లేదు, తిండి లేదు, ఆటో చాలుతలేదు, ఇవన్నీ కూడా ఎలా జరిగినాయి అంటే అనమాట. అందుకని అపిత్రమైనవి మనం చూడకూడదు, అపిత్రమైన పుస్తకాలు చదవకూడదు, అపిత్రమైన ఏది కూడా చేయకూడదు అనమాట. అవే మన దెయ్యాలేగా వస్తాయి. ఎందుకు నీకు అపిత్రమైన వస్తుంటే ఆలోచనలు, తలంపులు వస్తున్నాయి. మనం రక్షణ పొందిన వారిలో రక్షణ పొందిన వారిలో ఆడుకొని మన రక్షణ పొందిన వారిలో ఈ వ్రతం ఎవరికంటే వెళ్తుందంటే ఎక్కడ వస్తాడు? యేసే వస్తాడు. మన దేహం ఆయనకి దేవాలయం, ఆయన పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నాడు. అయితే హృదయంలోకి యేసే వస్తాడు. ఈ సాతాను ఎక్కడికి వస్తాడంటే తలంపులోకి వస్తాడనమాట, ఆలోచనలోకి వస్తామంటాడు. తలంపులోకి వచ్చి మన మనసును పాడు చేస్తూ ఉంటాడనమాట. ఒకసారి చూడండి ఆ విషయం, 2 కొరింథీ అనుకుంటా, 2 కొరింథీ 10వ అధ్యాయం 3, 4, 5. సరే, నేను చదువుతున్నాను, మీరు చూడండి. అమ్మ బైబిల్ చదువుతున్నప్పుడు నన్ను అర్థమవుతుందా? ఇస్తాను, గిఫ్ట్ ఇస్తున్నాను నీకు. మేము శరీర దారులమై నడుచుకొనిచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయమంటున్నాడు పౌలు గారు. మీకు లేక మేము శరీర దారులమే, కానీ మీకు లేక మేము యుద్ధం చేయం. మా యుద్ధోపకరణము శరీర సంబంధాన్ని కావు, కానీ శరీర సంబంధం ఎవరు దెబ్బలాటకి వెళ్ళినప్పుడు, ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు, యుద్ధాలు చేసేటప్పుడు కత్తులు, కట్టారులు ఇవన్నీ ఇచ్చుకెళ్తాం, సాకులు ఇవన్నీ. కానీ మా యుద్ధోపకరణలు అలాంటివి కాదు. యుద్ధోపకరణలు ఏంటి? ప్రార్థనే మా యుద్ధోపకరణాలు. మన యుద్ధోపకరణాలు ఏంటి? ప్రార్థనే, మనకి ప్రార్థనే. అందుకే మీరు రాగానే వచ్చి ప్రార్థన చేయాలి. ఇక్కడ కనీసం ముగ్గురు అయితే ముగ్గురు ప్రార్థన చేయాలి. రాగానే ప్రార్థన చేయాలి, మీరు సిద్ధపడాలి. ఆ తర్వాత పాటలు పాడించండి, అంతే. అయ్యగారు వచ్చి ప్రార్థన. ఎందుకంటే మా శరీర ప్రకారం యుద్ధం చేయము. మా యుద్ధోపకరణలు శరీర సంబంధాలు కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలినంత బలమ కలవై ఉన్నాము. స్ట్రాంగ్ హోల్స్, దుర్గములు అంటే స్ట్రాంగ్ హోల్స్ అంట. అవి ఏం చేస్తాడంటే సాతానుడు ఏం చేస్తాడంటే మన మైండ్లో పెట్టేస్తాడు. ఇవన్నీ ఆలోచనలన్నీ అలాగే మైండ్లో పెట్టేసి ఏం చేస్తాడంటే మైండ్లో పెట్టేసి దుర్గము కట్టేస్తాడు మన అపవాది. ఆలోచన ఇక్కడ ఆ మైండ్లోకి వచ్చే, దేవుడు ఇక్కడ రాడు, మైండ్లో రాడు. దేవుని స్థానం హృదయం, మన హృదయం. అపవాది స్థానం ఇక్కడికి వచ్చి మన మనసును చెడగొట్టేస్తున్నాడు, మన ఆలోచనలు చెడగొట్టేస్తున్నాడు, మన తలంపులు చెడగొట్టేస్తున్నాడు. నువ్వు సినిమాలకు వెళ్ళు, సీరియల్ చూడు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, అది చెయ్యి, ఇది చెయ్యి అని వాడు చేస్తాడనమాట. వాడి స్థానం ఏంటంటే మన మైండ్లోకి వెళ్తాడనమాట. హృదయంలో రావటానికి వాడికి స్థానం లేదు. ఎందుకంటే నువ్వు రక్షించబడ్డ బిడ్డో కాబట్టి. ఆ హృదయ స్థానం ఎవరిదంటే నీ దేహము దేవుని ఆలయం కాదా అని అడుగుతాడనమాట. 3:16 1 కొరింథీ. అలాగా దేహము దేవుని యొక్క ఆలయం. నువ్వు రక్షించబడిన తర్వాత హృదయంలోకి అపవాది రాడనమాట. ఎక్కడికి వస్తాడంటే మైండ్లోకి వస్తాడన్నమాట. నువ్వు సినిమాలకు వెళ్ళు, సీరియల్కి వెళ్ళు, మీ విరోధులను తిట్టు, పక్కలను తిట్టు, అలాగా ఇవన్నీ ఆలోచనలు ఎవడు పెడతాడంటే అపవాది పెడతాడనమాట. అందుకే మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని దుర్గ పడద్రోయి జాలినంత బలము కలవై ఉన్నవి. బలము కలవై ఉన్నవన్నమాట. యుద్ధోపకరణలు బలము కలవై ఉన్నవి. ఏంటి జరుపుకోవాలి? ప్రవచించడం అన్నమాట. ప్రవచించటం లేకపోతే పలకటం, అవి మా యుద్ధోపకరణలు. పోసాతారంటే పోసాతారు అన్నమాట. ఇక్కడ తరటాలో ఇస్రాయేల్ అని పాస్టర్ గారు ఒక అన్నయ్య అన్నారు. ఆయన ప్రార్థన చేస్తాడు, దెయ్యం వచ్చి ఆయన కొట్టేసిందంట జాన్ రాజు గారు ఉన్న టైంలో. ఆ జాన్ రాజు గారు పిలిచిన తర్వాత అది దెయ్యం అన్నదంట. అంటే నువ్వెవరో అయ్యా బాబు, పౌలు గారు తెలుసు, నాకు యేసయ్య తెలుసు,
జానరాజు గారు తెలుసు, నువ్వెవరు, నువ్వు వెళ్ళగొడితే నేను వెళ్తాను అన్నదాడు. అయితే మేము బయటికి వెళ్ళినప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయి. అయ్యగారు నేను వెళ్ళినప్పుడు ఈ పాస్టర్లు అందరూ చేస్తారు, కానీ వీళ్ళందరూ అవి తిడతానే ఉంటాయి, ఎల్లో కథలు. మేము వెళ్ళినప్పుడు కదులుతాయి అన్నమాట. ఎందుకంటే మేము సముద్రం ఒడ్డు నుంచి ఆల్కలేక సేవ చేయట్లేదు, లోతుల్లోకి వెళ్ళి సముద్రం లోతులోకి వెళ్ళి సేవ చేస్తున్నాం. అదే డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ వల్ల అవి గజగజలు ఆడతాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా చిన్ననాటి సంఘటనలు ఏమైనా జరిగినాయా ఏమ్మా మీకు కానీ ఎరా నీకు చిన్ననాటి సంఘటనలు? అయితే నేను మా ఆయన చేసుకోవాలంటే మా తల్లి నన్ను కట్టబెట్టారు, లేకపోతే ఎవరో నన్ను కొట్టారు పెళ్లి కాకముందు, అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తాయి. కొన్ని సంఘటనలు ఎవరికైనా గుర్తుకొస్తున్నాయా? వస్తాయి అప్పుడప్పుడు. ఈ ముదనాడు పనులు చేసుకున్నాను వస్తూ ఉంటాయి. చిన్నటి సంగతులు వస్తాయంటాయమ్మా, వస్తాయి. పెళ్ళి కాకముందు సంఘటనలు, ఆ పాత మనుషులు కొట్టిన సంగతులు, పాతలు చేసిన పనులు, మనం ఏడిపించినది, మనకు ఆస్తి ఇవ్వలేదు, తండ్రి ఇవ్వలేదు ఆస్తి, మా పక్కకి ఇచ్చా నాకు ఇవ్వలేదు, అలాంటి సంఘటనలు ఏమైనా గుర్తుకొస్తాయమ్మా ఇక? ఇప్పుడు గుర్తుకొస్తాయా? అప్పుడు ఈ పూర్వకాలం ఎందుకు గుర్తునే వస్తాయి. ఆ సంఘటనలు గుర్తుకొస్తాయి, వస్తాయి. అది వచ్చినాయా? వార్తలు లెక్క వచ్చినాయంట. జాగ్రత్త. అదసా అదనమాట. ఆ సంఘటనలు వీడేం చేశాడు? దుర్గాలు కట్టేశాడు. మన మనసులో దుర్గాలు కట్టేశాడు. దుర్గాలు అంటే స్ట్రాంగ్ హోల్డ్స్. అటు ఎలా వదిలిపెట్టాలి? దుర్గాలు మన మైండ్లో కట్టేసినాయి. అవి ఇప్పుడు కూడా గుర్తుకు వస్తానే ఉంటాయి అనమాట. వాడు గుర్తు చేస్తూనే ఉంటాడు అనమాట. అవి వచ్చినప్పుడు మన పబ్లిక్ అయిపోతాం అనమాట. కోపం అయ్యాన్ని వచ్చేస్తాయి. అలాంటివి ఏంటంటే మన దుర్గములు పడద్రోయగలిగినంత బలము కలగమని అంటాడు అనమాట. ఎలా వస్తాయంటే మనం ప్రవశించాలి, లేకపోతే ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాయంటే అవన్నీ కూడా ఆ బలమైన ప్రార్థన చేస్తామంటే ఆ మనసులోంచి రాళ్ళు ముక్కలైపోయి బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ స్ట్రాంగ్ అయ్యి మా ఆయుధాలు అంటాడు ఇక్కడ. యుద్ధము చేయము, మా యుద్ధోపకరణలు శరీర సంబంధం కావు, కానీ దేవుని ఎదుట దుర్గం పడద్రోయి జాలినంత బలము కలవై ఉన్నవి. మేము ఇతర్కములను దేవుని గురించి జ్ఞానం అడ్డగించి ప్రతి ఆటంకం పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరచినప్పుడు సమస్త అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము అంటున్నాడనమాట. వితర్కములు అంటే సెటిల్మెంట్లు, లేకపోతే ఇద్దరు వ్యక్తులు జరిగే మాటల పోరాటాన్ని వితర్కములు అంటారు. ఇట్లా వితర్కములు దేవుని గూర్చిన జ్ఞానం అడ్డగించు. ఇవన్నీ కూడా ఏంటంటే అయ్యగారు ఇక్కడ ప్రార్థన పెడతాం, అక్కడ ప్రార్థన రండి, ఇక్కడ ప్రార్థన రండి, సమయానికి ప్రార్థన రండి అంటే వాడు ఏం చేస్తాడంటే వితర్కములు పెడుతున్నాడు అనమాట. వితర్కములు అంటే పెడుతున్నాడు, పెట్టేసి రాకుండా అడ్డగిస్తాడు అనమాట. అలాంటి వాళ్ళు మేము ఏం చేస్తామంటే మా యుద్ధోపకరణలు శరీర సంబంధం కావు, కానీ దేవుని దుర్గం పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గురించి జ్ఞానమును దేవుని వాక్యం వెంట కూడా అవి ఒప్పుకోమాట. జ్ఞానం అడ్డగించి ప్రతి ఆటంకం పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లుగా చేస్తున్నాం. అది మా పరిచయం. మేము సముద్రం లోపలికి వెళ్ళి అది లాక్కొస్తున్నాం అన్నమాట. మిగతా ఎలా చేస్తారంటే సేవ సముద్రం ఒడ్డు నుండి చేస్తున్నారు, మేమైతే లోపలికి వెళ్ళి సేవ చేస్తున్నామంట. అందుకే మా పరిచర్య పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కలిగి ఉన్నది అంటాడు పౌలు గారు ఇంకోసారి. సరే, ఇక్కడ ఎందుకు నీకు అపవిత్రమైన ఆలోచనలు తలంపులు వస్తున్నాయంటే, ఎందుకు చెత్త సినిమాలు సీరియల్స్ ఇవన్నీ చూడటం వల్ల, వాట్సాప్లు ఫేస్బుక్లు అన్నీ చూడటం వల్ల వాటితో పాటు దెయ్యాలు నీలోకి వస్తున్నాయన్నమాట. లోకంలో దురాత్మ శక్తి ఉంది, పరిశుద్ధాత్మ శక్తి పనిచేస్తున్నాయి. రెండు పనిచేస్తాయి. దురాత్మ శక్తి ఉంది, పరిశుద్ధాత్మ శక్తి ఉంది. నువ్వు దేనికి ఆహ్వానిస్తే అయ్యే వస్తాయి. అడు సుందర్ సింగ్ ఏం చేశాడు? దురాత్మ శక్తికి లోనైపోయాడు.
అది దానిలోకి వచ్చేసింది అనమాట. అయితే మనం రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకుంటాం కనుక పరిశుద్ధాత్మ శక్తి మనలోకి ఉంటుంది అనమాట. మనం ఎవరికి ఆహ్వానిస్తే ఆ శక్తి మనలో నివసిస్తుంది. మనం రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తి కావాలి, కానీ దురాత్మ శక్తి అనేది రాకూడదు అనమాట. ఎందుకు వస్తుందంటే మనం ఆహ్వానిస్తున్నాం వాటిని. ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది కూడా చేయకూడదు అంటే మన దురాత్మ శక్తిని రెండు ఆత్మలు పనిచేస్తున్నాయి లోకంలో. ఏంటంటే ఒకటి దురాత్మ శక్తి, రెండు పరిశుద్ధాత్మ శక్తి పనిచేస్తున్నాయి. నువ్వు ఏ ఆత్మకు ద్వారం తెరిస్తే అదే నీలోకి వస్తే పనిచేస్తావు అనమాట. ఎగ్జాంపుల్ ఇలాగా చెరుకుమూల సంగతి చెప్పాను. ఆడు ఏం చేశాడంటే, సుందర్ సింగ్ ఏం చేశాడంటే, వాళ్ళ అమ్మగారు లేరు, ఒక్కడే సింగులు, యవనస్తుడు, పెళ్లి కాలేదు, ఇలాంటివన్నీ చెత్తగాన్ని చూసి ఆడు దురాత్మక ఏం చేశాడంటే అవకాశం ఇచ్చాడు. ఆయనలోకి వచ్చి నివసించి మొత్తం శరీరాన్ని తీసుకెళ్ళిపోవటానికి అది ప్రయత్నం చేసింది. అందుకని ఏమన్నాడంటే, యేసయ్యతో మాతో నీకేమి, మమ్మును నశింపచేయుటకు వచ్చితివా అంటే వారందరిలో దెయ్యాలు ఉన్నాయి. దెయ్యాలంటే అసూయ దెయ్యం, ఎన్ని దెయ్యాలనమ్మా. కోపం, ఈ కోపం ఉండడం వల్ల మోసే కానాను దేశం వెళ్ళకపోయాడు, 2 సార్లు తప్పు చేశాడు. దాని నిమిత్తం దేవుడు ఏమన్నాడంటే, నువ్వు కానాను దేశం వెళ్ళవు, నువ్వు అది కూడా నేను చూపిస్తాను, పైన కొండ మీదకి ఎక్కి దేవుడు చూపించి అది గదుగుదు, ఆ దేశమే పాలు తేనె ప్రవహించే దేశం, నా ప్రజలకు పోతున్న దేశం. ఇందుకు ఇంత నాయకుడిగా పనిచేసి ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలులందరినీ బయటికి తీసుకొచ్చిన మోసే ఎందుకు కానాను దేశం చూడలేకపోయాడంటే, ఐగుప్తుని చంపి సులుకు పెట్టాడు. అదొక తప్పు. దేవుడేమో ఆ బండతో మాట్లాడమంటే వాళ్ళు ఇసుకించేస్తున్నారు. పాపం ఏం చేస్తాడు, కోపంతో వచ్చి ఏం చేశాడంటే కొట్టాడనమాట. అదొక తప్పు చేశారన్నమాట. కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టుమని ఉంది. అందుకే అది ఆగ్రహం ఎంతమంది ఇసుకిచ్చినా కానీ నాయకుడు కాబట్టి ఇసుకిచ్చారు, మాకు అది కావాలి, ఇది కావాలి, నీళ్ళు కావాలి, ఆహారం కావాలి అని వాళ్ళు ఇసుకిచ్చేస్తా ఉంటే ఏం చేస్తాడంటే ఆఖరికి కోపంతో ఆ బండ వేసుకొట్టారనమాట. ఈ 2 కారణాల వల్ల మోసే ఆ కోపం అనేది కూడా స్పిరిటే దానివల్ల కారణాలు చేసి వెళ్ళలేకపోయాడు అనమాట. మాతో నీకేమి మమ్మల్ని నశింప చేయటకు వచ్చేటివా అంటే వారందరిలో కూడా, సంఘానికి వచ్చిన వాళ్ళందరిలో కూడా ఏదో ఒక నిద్ర దెయ్యం ఒకటి ఉంటుంది. రాగానే సంఘంలోకి ఆ మనసు ఎక్కడికో తీసుకెళ్ళిపోయే దెయ్యం ఉంటుంది, అపవిత్రమైన దెయ్యాలు ఉంటాయి, అవిసారి దెయ్యాలు ఉంటాయి, అదే అసూయ, దేశం, కక్ష, పగ అన్నీ కూడా ఇప్పుడు ఆలోచన పెట్టేస్తారనమాట. పెట్టేసి అవన్నీ దెయ్యాలన్నమాట. ఆ మాట మందిరానికి వచ్చిన అందరిలో ఉన్నాయన్నమాట. కానీ ఒకడే లేచి మాట్లాడుతున్నాడు. ఆ అమ్మ నోరు మూసుకుని ఉన్నాయి కానీ ఒకడే లేచి మాట, నజరేయుడైన యేసు నువ్వెవరో నాకు తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసి చెప్పిందంట. దేవునికి స్తోత్రం. అంటే చాలామంది అసూయ, దేశం, పగ, గర్వం, కోపం, అపవిత్రత, ఇతరులను తృణీకరించటం, మానసిక ఒత్తిడి, ఇవన్నీ కూడా దెయ్యాలన్నమాట. ఇవన్నీ దెయ్యాలే. విశాఖపట్నం కొత్త గాజువాకలో మొన్న ఆడు బాగుపడ్డాడు. ఏంటంటే 5 నెలల్లో ఒకే గదిలో ఉండిపోయాడు అనమాట. చిన్నప్పటి నుంచి 24 సంవత్సరాలు 25 సంవత్సరాల కుర్రోడికి, యవనస్తుడు, ఆ డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు. డ్రగ్స్ కంటే గంజాయి తాగుతాడంట, ఖైనీలు ఇవన్నీ ఉన్నాయి కదా, డ్రింక్ చేయటం, సిగరెట్లు, అవన్నీ మైండ్ పట్టేసింది. సాతాను మైండ్ పట్టేసి సాతాను పట్టేసి మెంటల్ తీసుకొచ్చింది అనమాట. సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా కానీ తగ్గలేదు. అయితే ఆఖరికి గదిలో ఉండిపోతాడు, గదిలో నుంచి రాడు. 5 నెలల్లో భోజనం లేదు, ఆడికి భోజనం లేదు. నా దగ్గర ఫోటోలు సెల్ ఫోన్లో, భోజనం లేదు, స్నానం లేదు, బ్రష్ చేయడంట, స్నానం చేయడంట. వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు కూడా దూరం నుంచి చూసి వాళ్ళ గిన్నెలో అలా పడేస్తారు. టిఫిన్ తింటాడు, మొహం కడగడం. 5 నెలలు మొహం కడగలేదు. ఆఖరికి నేను ఫోన్లో ప్రార్థన చేస్తూ ఉంటే నా పత్రిక సేవా భారత్ అక్కడికి వెళ్ళాం, సేవకుల మీటింగ్కి. ఆ పత్రిక వాళ్ళకి ఇచ్చినట్టున్నాను. అది ఆ పాస్టర్ గారు వాళ్ళు సేవ చేస్తారు, చదివారు. వాళ్ళ పెద్ద కొడుకు ఫ్రాంక్లిన్ కుర్రాడు అనమాట, 24 సంవత్సరాల కుర్రాడు. అక్కడ 5 నెలల నుంచి గదిలో నిండిపోయాడు. మొన్న విడుదల అయ్యాడమ్మా. నేను అసలు ప్రాణం చేయటానికి చెవు దగ్గర పెడితే కేకలు వేస్తాడనమాట. ఆ గదిలోకి వచ్చి అందరు కేకలు అరుతాడనమాట. శానా పట్టిన దెయ్యం చూసారా, వాడు ఎక్కడ వాసన చేశాడు, సమాధుల్లో వాసన చేశాడు. వీడు ఎక్కడ వాసన చేస్తాడు, ఆ గదిలో వాసన చేస్తాడనమాట. గదిలో నివాసం చేస్తాడనమాట.
గదిలోనే ఉండిపోయానమాట, ఏం చేయనమాట. ఆ తర్వాత వాళ్ళమ్మతో చెప్పాను, అమ్మ స్పీకర్ ఆన్ చేసి ఆ గదిలోకి వెళ్తే అర్జెంట్ వెళ్తుంది, ఆ గదిలోకి వెళ్ళిపోయి గట్టిగా స్పీకర్ ఆన్ చేసి పెడతా ఉంటాను. ఆఖరికి మొన్న గట్టిగా ప్రార్థన చేసి, అరే మీ అక్కగారి కూతురు మీ చెల్లి మ్యారేజ్ అంటల్లి అని పెద్దగా ప్రార్థన చేసేటప్పటికి ఆ తర్వాత ఆ తెల్లారే వాడు మారాడు. అయ్యగారు మన పెళ్ళికి వచ్చాడంట, పెళ్ళికి వెళ్ళాడంట, వాళ్ళు బట్టలు వేసి తలకత్తి నింపి చేసుకున్నాడంట, స్నానం చేశాడంట, మీరు వచ్చేసాడంట. ఇక్కడ మొన్న వాళ్ళ అమ్మ చెప్పలేక చెప్పింది అనమాట. కృతజ్ఞత కూడి పెట్టుకుంటారంట, అప్పుడు వెళ్ళి సాక్ష్యం చెప్పాలన్నమాట. ఇలాగా ఇది మెంటల్ దురాత్మ, ఇది మెంటల్ దురాత్మ పట్టేస్తుంది. ఆనాడు సేన పట్టినోడు ఎక్కడికి వెళ్ళాడంటే ఆ సమాధిలో వాసం చేశాడు. ఈ ఫ్రాంక్లిన్ అని యవనస్తుడు ఎక్కడంటే విశాఖపట్నం కొత్త గాజువాకలో వాళ్ళ చర్చి, ఆ చర్చిలోని విశ్వాసాలందరూ వెళ్ళిపోయి కేకలు పెడతా ఉంటేనే సంఘం ఎంతో లేదు. ఇలా పలసగా 4-5 ఉంటారు, పెద్ద సంఘం ఉండేదండి. 5 అందరూ వెళ్ళిపోయారు, కేకలు పెడతా ఉంటే తట్టుకోలేక, ఏంటి పాస్టర్ అబ్బాయి ఏంటి ఇలా ఉండటం ఏంటి, దెయ్యం పట్టేసి ఇంట్లో ఉండటం ఏంటి అని అందరూ జారిపోయి గొర్రెలన్నీ వెళ్ళిపోయినాయి అంట. వాళ్ళు చాలా బాధపడుతున్నారు పాస్టర్ గారు ఇద్దరు. అయితే ఏంటంటే ఇది మెంటల్ దురాత్మ. వీటితో జీవిస్తే మన మనసును పట్టుకుంటాయి. అవి ఎక్కడికి వెళ్ళవు, దెయ్యాలని మన మనసును పట్టుకుంటాయి అన్నమాట. ఇవి అన్నీ కూడా దెయ్యపు క్రియలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు యేసు ఏమన్నాడంటే, యేసు ఊరకుండము వాడిని ఇడిచిపోమని దానిని గద్దింపగా. నేను ఎన్నిసార్లు గద్దించాను ఈ 4 నెలల నుంచో 3 నెలల నుంచో. అయితే నేను 2 నెలల నుంచే ప్రార్థన చేశాను పత్రిక ఇచ్చిన తర్వాత. అది గద్దింపగా ఆ రోజు స్వీకారం చేసి దూరంగా ఉండి ఆ తల్లి ఎక్కడ కొట్టే చంపేస్తాడు అని దూరంగా ఉండి అలా టిఫిన్ అలా గిట్టేసేవారంట. దేవునికి స్తోత్రం. ఆ అపవిత్రాత్మ వాడిని విలవిలలాడించి పెద్ద కేకలు వేసి వాడిని విడిచిపోయాను. అప్పుడు అందరూ విస్మయం ఉంది, ఇదేమిటో ఇది కొత్త బోధగా ఉన్నదే అన్నమాట. మార్కు 1:27లో ఇదేంటి, ఇదంతా కొత్త బోధగా ఉందా, మేము ఇంతమంది శాస్త్రులు వచ్చి బోధించారు, సద్దుకాయలు వచ్చి బోధించారు, పరిసలు వచ్చి బోధించారు, అసలంతా కాముగానే ఉంటే వెళ్ళిపోతున్నాం. ఈ సంఘాలు ఏ సంఘాలు అంటే, అమ్మ మన సిబిసిల సంఘాలే, అక్కడ ఒక్క అల్లులు చెప్పరు, అల్లులు చెప్తారా, మన సంఘాలు చెప్పరు. అల్లులు ఏంటి, దానికి అర్థం ఏంటంటే దేవుని స్తుతించుట అని ఫుట్నోట్లో రాస్తుంది. అంటే దేవుని స్తుతించరు అనమాట. అల్లులు చెప్పొద్దు అంటారు, చేతుల పైకి ఎత్తకూడదు. నీ దేహంతో దేవుని మహిమపరచు. మన దేహాలు ఏమైనా చేతులు ఉన్నాయి, చేతులు చప్పట్లు కొట్టడం ఏమి చేయరు అనమాట. మరి ఇంకెందుకు సేవ? వాళ్ళందరినీ నరకానికి పంపించాను. మీకు అయ్యగారు మిమ్మల్ని పరలోక రాజ్యానికి మార్గం చూపించి దేవునికి స్తోత్రం. ఆ మార్గంలో నేను నడవాలి. అందుకని వీళ్ళందరూ నశించిపోకూడదని అయ్యగారు భారం పెట్టుకుని ప్రభు ఇక్కడ పంపించారు వాళ్ళ ఆత్మీయ నాయకుల ద్వారా. అయితే భారం పెట్టుకుని ఆత్మీయుడు నశించిపోతుంది, ఆత్మలు నశించిపోతున్నాయి. నా గురించి అసలు వాళ్ళకి ఏమీ తెలీదు. ఎంతసేపు నా మాటలు ఆత్మయు జీవనమే, వాళ్ళ మాటలే చెప్తున్నారు కానీ ఆత్మలోకి వెళ్ళటం లేదు వాళ్ళు. ఈయన అధికారంతో అపవిత్రాలకు ఆజ్ఞాపించగా అవి ఆయనకు లోబడుచున్నవి అని ఒకరితో ఒకరు. ఏంటమ్మా అక్క, ఏంటి ఈయన ఎవరో, మన పాస్టర్ గారు సర్దుకోవాలి, ఆయన వచ్చారు కదా, అసలు కథ లేదేంటి, ఈయన వచ్చిన తర్వాత ఏంటి ఇంత అధికారం ఎలా వచ్చింది ఈయనకి? మాకు అధికారం వచ్చింది, అందుకే మేము ప్రవక్తలు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పుకున్నారంట, ఏంటి ఇంత విస్మయం పొందారంట, విస్మయం పొందారంట అందరూ. ఎందుకంటే గుర్తుపడతాయంటే నీలో ఉన్న క్రీస్తుని బట్టి గుర్తుపడతాయి అనమాట. మాలో క్రీస్తున్నాడు, రక్షణ పొందిన మీలో కూడా క్రీస్తున్నాడు, కానీ అలాంటి బోధన వినిపించడం లేదు. పరిశుద్ధాత్మ గురించి చెప్పలేరు. పరిశుద్ధాత్మ అంటే సంఘాలు ఎవరికి తెలియలేని ఉన్నారనమాట. అందుకని మేము ఆత్మ కలిగి లేరు. నీ దేహం దేవుని కాలమని నీకు తెలియదా అని రాస్తుంది. పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నది అని తెలియదు అన్నాడు. వాళ్ళ గురించి బోధలు అది వివరించడానికి చెప్పటం లేదు వాళ్ళు. ఇదేదో కొత్త బోధ అనుకున్నారన్నమాట. ఎప్పుడైతే ఈ దెయ్యాలు యేసు ప్రభు గారు వెళ్ళగొట్టారో ఆయన ఈనటి దెయ్యాలు వెళ్ళగొడతారని వారందరూ ఆశ్చర్యపడిపోయి విస్మయం పొందారంట. ప్రభు అడిగారు,
యేసుప్రభు గారు మొదటేమో 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఏమో 70 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఏమో 120 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నారు. కానీ 12 మంది అసలైన శాశ్వతంగా ఫస్ట్ ఏర్పాటు చేసుకున్నారు. 70 మంది శిష్యులు కూడా ఇద్దరిద్దరుగా సేవ పంపించినప్పుడు మళ్ళీ వాళ్ళ సంతోషంతో పరుగులు వచ్చేసి, అయ్యా మీ నామలో మాకు దయ్యాలు వదులుతున్నాయ్యా అని సంతోషంగా వచ్చి చెప్పారు. ఓ థ్యాంక్ యూ జీసస్. మీ నామలో మేము ప్రార్థన చేయగా దయ్యాలు వెళ్ళిపోతున్నాయి మీ నామలో అని వాళ్ళ సంతోషంగా వచ్చి మళ్ళీ యేసు గారు చెప్పారనమాట. చెప్పినప్పుడు మీ దయ్యాలు వదిలిపోతున్నాయని సంతోషపడకండి, మీ పేరులు జీవగ్రంథంలో రాయబడి ఉన్నవని సంతోషించడం అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన సీరియస్ అని ఫస్ట్ ఒక దెయ్యం నిలగొట్టమని మేము ఇద్దరం ఛాలెంజ్ చేసి చెప్తాం. చేతబడి శక్తులు కూడా ఫోన్లో ప్రాంతం వెళ్ళిపోతున్నాయమ్మా. ఇవన్నీ ఎలా జరుగుతుందంటే క్రైస్ట్ ఎనిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గుజరాత్ వాళ్ళంట హల్లెలూయా చెప్పమంటే ఎలా చెప్తారంటే హల్లెలూయా అంటారట. మనం చెప్తాడు కొన్ని సంఘాలు, ఆత్మీయ సంఘాలు అంటే హల్లెలూయా అంటే హల్లెలూయా. నేను ఇక్కడ హల్లెలూయా అంటే దేవుడు, అమ్మ నేను దేవుని స్తుతిస్తున్నాను అని అర్థం. అప్పుడు ఆ సంఘాలతో ఏం చేస్తారు, మేము కూడా దేవుని స్తుతిస్తున్నాం అన్నారన్నమాట. అంటే హల్లెలూయా నేను అన్నాను అనుకో, దానికి అర్థం అంటే దేవుని స్తుతించడం. వాళ్ళు కూడా ఏమన్నారంటే వాళ్ళు హల్లెలూయా అంటారు అన్నమాట. హల్లెలూయా అన్నారు, మేము కూడా దేవుని స్తుతిస్తున్నాం. ఆ మాట రానివ్వట్లేదు. అందుకే నోరు నొక్కేస్తున్నా. మాట వస్తే అపాధి ఏం చేస్తున్నాయంటే విశ్వాసం నోరులు నొక్కేస్తున్నారు అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపాధికి చోటు ఇవ్వకడి, నేను ద్వారం తెరిస్తే నీళ్ళకి వస్తాను. మనం సినిమాలకు కానీ శిఖాలకు కానీ దేనికి ద్వారం తెరిస్తే అది వస్తుంది. మన పరిశుద్ధాత్మకే ద్వారం తెరవాలి, దేవుని వాక్యానికే ద్వారం తెరవాలి, దేవుని వాక్యానికే మన ద్వారం తెరవాలి, ప్రార్థనకే ద్వారం తెరవాలి. ఇది పరిశుద్ధాత్మ కార్యాలు అనమాట. అయితే మనం అపవిత్రాత్మకి ద్వారం తెరిచేమనుకో, ఆ దెయ్యాలు ఏం చేస్తాయంటే మనలోకి వచ్చి నివాసం చేస్తాయి. ఎక్కడ నివాసం చేస్తాయి అంటే హృదయంలో కలిసమా మైండ్లో నివాసం చేస్తాయి, గలిబిలి చేస్తాయి, కుటుంబాలను గలిబిలి చేస్తాయి, సంసారాలు కూలగొడతాయి. అప్పుడు నాతోనే చెల్లారు కదా ఎవరొస్తారు అమ్మ 9వ తరగతిలోనే స్థానమైన పాపాలు చేసి ఈమె కూడా ఒక పాపలు ఎక్కుంది. ఇప్పుడు ఎంతో గుర్తుపట్టలే స్థితిలో ఉందన్నమాట. మన ఎన్నో పిల్లలు ఉన్నారండి. మరి దారుణం 5 నిమిషాలు అంత మాట్లాడండి నీతోటి. అందరూ పాలన చేస్తున్నారు, ఒప్పుకోవాలన్నమాట. అయితే అప్పుడు నేను మాట్లాడేది నా మాట్లాడలేక నేను ప్రస్తుతాన్ని మాట్లాడాను. అమ్మవారు 5 నిమిషాలు సుఖం సుఖానికి అని మాట్లాడి ఖచ్చితంగా ప్రస్తుతాన్ని మాట్లాడి పడిపోయి గోల అదర్స్ అయిపోయారు. గొడ్లు గోల మొక్కలు ఎంతసేపు విశ్వాసరాలు దగ్గర దొరుకుతుందా నీకు సొంత కొంచెం దొరుకుతాలేదా? అది భర్త ఆశ్చర్యపడి ఏంటంటే నా బాగా చెప్పాలని వచ్చి ఆయన దగ్గర ఇప్పుడు ఏం మాట్లాడుకుంటే ఆయన మాట్లాడారు. వెళ్ళిపోయి అప్పుడు పైన దిగి మాలో చెప్పుకున్నాను, ఎప్పుసారికి మాలో చెప్పుకున్నాను. వెళ్ళిపోయిన తర్వాత అని పట్టుకొని మాకు పేరు రక్తంగా లేక మాకు పరిచయం చేస్తుంది. దేవునికి ఇస్తుంది. అందరూ పబ్లిక్ చెప్తున్నాను, ఎందుకంటే మనమే ఉన్నాం కదా. భర్త అనుమానం వచ్చేసింది, బాగా అనుమానం వచ్చేసింది. ఇది ఎక్కడ జరిగిందంటే తల్లి అరే నిద్రపోతుంది అమ్మ ఎదురైపోతా ఎక్కడ జరిగితే అలా కోరికలోకి వెళ్ళింది. ఎవరో చాలా కోరికలోకి ఆటలు ఉన్నప్పుడు వచ్చేవారు కదా, మోకాళ్ళు కాదు కదా, ఎవరైనా వయసు వచ్చే వరకు కోరికలు చేసింది. ఆ తప్పంతా నీళ్ళు ఉంటాను పబ్లిక్ చెప్పేస్తాను. అంటే అక్షర పాప కూడా అలాగే చదువు అప్పుడే చెప్పు. అది పాపలు కావాలంటే అమ్మ దహించే నీళ్ళు నాకు లేదు బయట ఉంటే నేను పంపుతాను, నేనే తీసుకొస్తాను.
అయ్యా మీరు వచ్చి పని పెట్టాను అప్పుడు చూస్తున్నాను దేవుడు ఇస్తున్నాను కడిగి పెట్టామా మాటలు అన్ని భాషలు వస్తాయి అభిషేకం నువ్వు రావు మీ అమ్మ వచ్చే వరకు నువ్వు అక్కడ ఉండమని చెప్పారు. అదే జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు వేరే వల్ల డాక్టర్లు వస్తారు చనిపోయిన దాంట్లో వచ్చేది తీసుకొని వచ్చాడు. ఇక దేవుడు ఎదుగుతున్నాను అక్కడే ఉంటాను చేసి జరగటం తీసుకొచ్చేస్తాను అన్నారు. అదే రోజు ఆ రోజు మన గణపతి రోజు కుటుంబం అంతా విడిపోయి ఉండేది. మొత్తం కొలాప్స్. అబ్బా ఏ గొడవ మా కుటుంబంలో అతను గొడవలే యాక్సిడెంట్ అయిపోయింది. యాక్సిడెంట్లు అయిపోవటం ఇవన్నీ అయితే ఇప్పుడు రావాలంటే ఇంట్లో అయిపోయి సమాధానం వచ్చింది. అమ్మ మళ్ళీ పోయి నేను అంటే ఆ పాప ఎవరో నేను గుర్తుపట్టుకోలేక ఇందాక నుంచి అప్పుడు భయంకరమైన ఆత్మ మిగతా ఆత్మలన్నీ ఉండిపోయింది. ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయింది కదా మొత్తం అన్ని డబ్బులు. మీరు ఎంతమంది తీసుకొస్తారో పాపాలు ఎలా పోవాలి అవన్నీ ఇప్పుడు వాక్యం చెప్తున్నారు. మనం విడియాల్సి వచ్చి కార్యక్రమం 10 తరాల నుంచి మాకు వస్తాయి అటాక్ చేస్తూ ఉంటాయి. అవన్నీ కూడా అవి ఈ ఆలంతా నింపారు. ఇసాక్ గారు ఈ ఆలంతా నింపారు. ఏమో దేవతలు అందరూ తీసుకొచ్చి మనం మీరు మేము వెళ్దామండి. మీరు నేను వెళ్దాం. తీసుకొచ్చారా అన్నాను. అందులో నువ్వు వస్తావు రెడీగా అదే మీకు తీసుకొద్దామండి. మా కంప్యూటర్లో ఒక వాళ్ళకి దేవుడు బట్టి చెట్టు తీసుకురా 3 రోజులు తీసుకురా. ఏ తారీఖు 15వ దేవుడికి తీసుకో. ఎందుకు గుర్తుపడతాయంటే నీలో ఉన్న క్రీస్తుని బట్టి ఆ దెయ్యాలు మనలో గుర్తుపడతాయి. అపవాదికి చోటు ఇవ్వబడి నువ్వు దూరం తెలిస్తే నీళ్ళకి వస్తాయి. చిన్న తరుము నుండి కోపం భయం ఇతరులకు ధృవీకరించడం ఇది అపాధి చేసి నువ్వు భర్తను ధృవీకరించిన దేవుడు నిన్ను ధృవీకరించడం అని దయామయుడు ప్రేమాశ్వరుడు నీ భర్తను ధృవీకరించిన దేవుడు నిన్ను ధృవీకరించు. దేవుడు ప్రేమిస్తున్నాడు అని ప్రేమమయుడు. అందుకే వచ్చాడు ప్రేమ కోసం మన లోకానికి వచ్చాడు. నేను ఉపవాసం చేస్తున్నాను, బైబుల్ చదువుతున్నాను. ఆ పాప ఎందుకు చేయించలేకపోతున్నాను? అప్పుడు మన సంఘాలు మన దుర్గ సంఘం కూడా నిండిపోతాయమ్మా. ఆదివారం రాత్రి మా వాళ్ళు అన్ని సంఘాలు మన సంఘాలు విలేజ్ సంఘాలు అన్ని కూడా అలాగే ఉన్నాయి. బైబిల్ చదువుతున్నాం, ఉపవాసాలు చేస్తున్నాం. అయితే ఆ పాపాన్ని జయించలేకపోతున్నాం అంటే ఏంటది? జయించలేకపోతారంట. ఇది అప్పాది స్థాపించిన దుర్గములు, స్ట్రాంగ్ పోల్స్. ఎప్పుడైతే ఆ దుర్గంలో పడదోస్తామో, ఎలా పడదోస్తాం? మేము వచ్చిన తర్వాత అది పడదోస్తాం. అయినా నేను ఎప్పుడో వాటికి పడదోస్తాం. ఆ దుర్గాన్ని ఎలా దొరకంటే ప్రవసనం ద్వారా, పలుకుడు ద్వారా, గద్దించడం ద్వారా. అప్పటి తర్వాత పోయేస్తున్నాము, గద్దిస్తాం, ప్రవశిస్తున్నాం, పోయేస్తున్నాం, గద్దిస్తున్నాం, పలుకుతున్నాం. అప్పుడు ఇలాంటి చేయట్లేదు, అలా పారిపోతారన్నమాట. ఎవరితో పాస్టర్ వాడు దిగి అంటారు. మేమేం చేస్తామంటే ఎప్పుడైతే ఆ దుర్గంలో పడదోస్తామో, ఎలా పడతారంటే దుర్గము పలుకుడు ద్వారా, గద్దించడం ద్వారా అవి అభ్యంతరాత్మలు ఏం చేయకపోతే పారిపోతాయి. పలుకుడు ద్వారా, గద్దించడం ద్వారా అవి 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 పోతాయి అన్నమాట. ఒకేసారి 2 రకాల జీవితాలు జీవిస్తే అలా అయితే ప్రార్థన జీవితంలో ఓడిపోతారు. ఒకేసారి 2 రకాల జీవితాలు జీవించలేము. అలా అయితే ప్రార్థన జీవితంలో ఓడిపోతాం అన్నమాట. ప్రార్థన చేయలేం, ప్రార్థనకి వెళ్ళలేదు. అది వచ్చి ప్రార్థన చేద్దాం అనుకుంటే కానీ చేయలేము. 4 తెల్లగట్టు వేద్దామంటే లేవలేకపోతాం. ఎందుకంటే 2 రకాల జీవితాలు నడుస్తున్నాయి. ఒకేసారి 2 రకాల జీవితాలు జీవించాం. అలా అయితే ప్రార్థన జీవితంలో ఓడిపోతాం, ఆత్మీయ జీవితంలో ఓడిపోతాం. అటు వెళ్ళాము, ఇటు వెళ్ళాము, ఓడిపోతాం అన్నమాట. మీలో చాలా మందికి ఎండిన ఎముకలాగా అయిపోయారు. అప్పుడు ఏమైపోతున్నామంటే 2 రకాల చెప్పి ఎండిన ఎముకలాగా అయిపోతున్నామంటే ఎండిన చప్పుడు కట్టు
కడుపులో నుంచి ఆ తర్వాత వాక్యం. మన కడుపులో వచ్చి జీవనది ఉన్నాయి. అవి ప్రార్థన అన్నమాట. ప్రార్థన మీలో చాలా మంది ఎండిన ఎంపికలాగా అయిపోయారు. ఆ ఎండిన ఎంపికలు దేవుడికి కావాలి. అదే ఎంపికలు దేవుడికి కావాలన్నమాట. మనం ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక ఎండిన ఎంపిక. ఆ ఎండిన ఎంపిక ఎవరికి కావాలంటే దేవుడికి కావాలి. ఒకసారి చూడండి, హెచ్కేలు 37 నుంచి యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నా మీదకి వచ్చాను. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడేను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకైన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుకున్నాను. చర్మం కప్పి మీకు నరములిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచిగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానే విన్నానని మీరు తెలుసుకుందురు. దేవుడు హెచ్కేలు ఎక్కడ తీసుకెళ్ళంటే ఒక లోయ దగ్గర తీసుకెళ్ళి అప్పుడు ఎప్పుడో యుద్ధం జరిగింది పూర్వకాలంలో. ఎవరు చనిపోతారు లోయలో ఆ ఇల్లు ఎంపికలండి, అలాగే నెక్స్ట్ ఎంపికలండి. ఎంపికలు నేను బ్రతకగలవాన్ని హెచ్కేలు ప్రవర్తన అడుగుతున్నాడు దేవుడు. అయ్యా, అది నాకు తెలియదు, మీకే తెలియదు అంటే నువ్వు పలుకుము అని ఎవరు పలికాలి? చెప్పే పలకాలి. పలికి నాకు బతికించు అని దేవుడు చెప్పినప్పుడు ఆ దేవుడి యొక్క జీవము, నా మాటలు ఆత్మయు. యోహాను సువార్త 6:63 చదవండి ఒకసారి. 6:63. ఆత్మీయ జీవింపచేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమైన దేవుడు చెప్పిన మాటలో ఆత్మ జీవం. ఇప్పుడు నా సేవకు మాట గురిపడుతున్నాను, నా దూతల ఆలోచన నెరవేర్చు వాడను. అంటే ఇక్కడ ఈ దేవుని వాటి వాక్యం కదా ఎస్ఐ 44:26. దాంట్లో ఏమి ఇమిడి ఉన్నాయా? వాటిలో ఆత్మ ఇమిడి ఉంది, జీవం ఉంది. ఆత్మ జీవం రెండు కలిసిపోయాయి అనమాట. ఇప్పుడు మనం బయట ఉన్న సేవలు ఎలా చెప్తున్నారంటే బయట ఉన్న వాక్యం చెప్తున్నారు తప్ప అందులో వచ్చి జీవం గురించి చెప్పడం లేదు. మేమేం చేస్తున్నామంటే సముద్రం లోపలికి వెళ్ళి ఆ ఆత్మ జీవం కలిసి ఉన్న మాటలు మేము బోధిస్తున్నాం. అది డిఫరెన్స్. వాళ్ళు దెయ్యాలు ఎలగొట్టలేకపోతారంటే చేపలు చెప్తులు పోయి అందరూ ఆ చనిపోయిన లేకపోతే కారణం ఏంటంటే వాళ్ళు ఏంటంటే పైపోయి వర్క్ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. మేమైతే ఆత్మ జీవం రెండు కలిసి ఉన్నాయి దేవుని మాటలు. ఆ జీవం నేను పంపిస్తాను, ఏడ్చుకోరు, నువ్వు పలుకు. అప్పుడు మేము పలుకుతున్నాం, తెయ్యమ్మా పో దగ్గరాన్ని నేర్చుకుంటున్నాం అని గర్జిస్తున్నాం, పలుకుతున్నాం, హెచ్చరిస్తున్నాం. అది కూడా ఈ మాటలు ఏంటంటే ఆ మాటలు దేవుని మాటలు కాబట్టి ఆ మాటలు ఏమన్నారంటే ఆ హెచ్కేలు చెప్పిన మాటలు మేము ఏం చేస్తుంటే పలుకుతున్నాం అంటే గర్జిస్తున్నాం, ప్రవచిస్తున్నాం. ఇట్లా ఏముందంటే మాట వాక్యం ఉంది, అవసరం ఉంది, ఆత్మ ఉంది. ఈ మాటలు కలిసిపోయినప్పుడు అవి మేమేం చేసి రిలీజ్ చేస్తామంటే అప్పుడు ఏం చేస్తుందంటే కార్యాలు జరుగుతున్నాయి. విధంగా మనము ఎండిన ఎముక ప్రతి ఒక్కలో ఉంటాయి. ఆ ఎండిన ఎముక వెళ్ళిపోయి మనకి ఈ నది ప్రవహించాలంట. నదులు ప్రవహించాలి. ఆ నది అంటే పుస్తకం సాధించినట్టు అంటే నది నీరు ప్రవహించాలి. అటు విధంగా దేవుడు తన ప్రసిద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించుగా.
దేవునికే మహిమ కలుగును గాక. మరి వాక్యం ఇచ్చిన దైవజనులు ప్రవక్త కాలేజీ గారికి ఈ సంఘం తరఫున మా కుటుంబ తరఫున ప్రత్యేక వందనాలు. దేవుడు అద్భుత రీతిలో 3 మాటలు చెప్పాడు. ఏం చెప్పాడు? 3 మాటలు ఏంటి? మూడు మాటలు ఏంటి? చెప్పండి, 3 మాటలు ఏంటి? ఒకటి వింటున్నారు, మరి ఏమంటున్నారు? ఇసాకేంటమ్మా విన్నారు కదా, అప్పుడు దాకా గంట సేపు కూడా చెప్పారా? విన్నారు కదా, విన్నప్పుడు మీరు దాన్ని ఏం చేయాలా? అందుకే మన హృదయాలు ఎలా ఉన్నాయంటే పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ హృదయాన్ని ఎవరికి ఇవ్వట్లేదు. అది హృదయం దేవుడికి ఇస్తే హృదయంలో వాక్యం వెళ్తారు. నేను ఉన్నాను కదా, 3 విషయాలు నాతో మాట్లాడారు. ఏంటి? అపవిత్రాత్మ ఎక్కడ ఉంటుంది? సమాజ మందిరం ఉంటుంది కదా, అర్చకమ్మ ఎక్కడుంటుంది? సమాజ మందిరంలో ఉంటారు. అంటే మనము బాప్తిసాలు తీసుకున్నా మందిరానికి వచ్చినా మనలో ఏముంటారు? మనస్సులో ఉన్నమాట ఏంటి? అందుకే మన మనసులో చూడండి, చచ్చిపోవాలని ఆసక్తి, పాపం చేయాలని మనసు, లేదా సినిమాలు చూడాలని మనసు, తర్వాత అబద్ధాలని మనసు, దొంగతనాన్ని మనసు చేయాలని ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి రాదు. ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు బాప్తిసం పొందిన తర్వాత నీ హృదయంలోకి దేవుడు వెళ్ళిపోతాడు అన్నాడు అయ్యగారు. కానీ నువ్వు ఎక్కడ వాడుకున్నదంటే మనస్సును వాడుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు నువ్వు ప్రతిరోజు దేనిని ఆదులో తీసుకోమని అడగాలి దేవుని? నా మనసుని ఆదుల్లో. ఎందుకు? ఆల్రెడీ నువ్వు రక్షించబడ్డావు కాబట్టి, ప్రభువులో పాల్గొంటున్నావు కాబట్టి, నీ పాపాలని కడిగివేయబడి కాబట్టి అన్న స్లోగా చెప్పాను కాబట్టి మీకు కొంచెం దూరం నీరసం ఉంది. కానీ అన్న మెసేజ్లో చాలా లోతైన అనుభవాలు ఉంటాయి. ఆమె హల్లెలూయా. చూడండి, అందుకే ఆయన 3వ విషయం చెప్పాడు, శారీరకం గురించి చెప్పాడు. అంటే ఏంటి? వాళ్ళ జీవిత చరిత్రలో ఈ రోజున వాళ్ళ జీవితం 3 ముక్కలు అయిపోయింది. అందుకని గుర్తుపట్టలేదు తెలుసా? ఆ రోజున భయంకరమైన యజ్బేలాత్ మహాపాపం జీవితాన్ని పట్టేసి సంవత్సరం నాశనం చేయాలని, ఒక పాపం అనే దాంతో నాశనం చేయాలనుకున్నారు కుటుంబాన్ని మొత్తం అంతా. ఆమె వల్ల చెల్లి జీవితం నాశనం, వాళ్ళ అమ్మకి ఏడుపు, అతనికి భర్తకు వచ్చే యాక్సిడెంట్. ఇంకా చెప్పాను కదా, ఆయుతున్నది ఎవరు? శారా, అవ్వ. అవునా? అవ్వ తినడం వల్ల కుటుంబం ఏమైపోయింది? ఇప్పుడు ఆమె చేసిన వల్ల కుటుంబం అంతా ఏమైపోయింది? ఆ రాత్రి యాక్సిడెంట్ ఎవరికి? మన భర్తకి. ఆమె కొట్టుకుపోయింది. ఆమె చూస్తే ఆమె అమ్మంతా పగిలిపోయింది. వాళ్ళ అమ్మకి సమాధానం లేదు, అన్ని చెల్లికి మొత్తంకి సమాధానం లేదు. ఇంట్లో భయంకరం. వెళ్ళిపోతా రెడీ అయిపోయాను ఇంటికి, జీవితంలో ఇంక దీని మొహం నేను చూడను అని. ఆ సమయంలో ఆమె అదృష్టం కాబట్టి ఆ సమయంలో కరెంట్ బిల్ కట్ట అక్కడికి వెళ్ళా. కరెంట్ బిల్ కట్ట కదనుకుంటా. కరెంట్ బిల్ కట్టకి వెళ్తే అప్పుడు అన్నికి ఫోన్ చేసి, అన్నయ్య ఇలాగా పేరునయ్య ప్రకాశం గారు రావుల గారు చనిపోయిన అన్నికి తెలియదు ఆ విషయం. ఆమె చనిపోయిన కనుక మా కుటుంబం రక్షించింది. ఆమె విషయం ధన్యురాలు. అదే కనుక ఆమె దగ్గర ఆమె ఫోన్ చేయకపోతే ఆ రోజున నాకు వచ్చేవాడు కాదు. ఈ రోజున వాళ్ళ జీవితం అలా ఉండేది కాదు. ఆ రోజున ఒక ఆయన అన్నాడు, ఇంకేం తెలుసు ఆయనకి నేను ప్రార్థన అనుకున్నాడు. గొప్ప అభిషేక్తులైనట్టుగా చెప్పాను. యేసునాథ్ అతని కూడా మారి మందిరానికి వచ్చింది కాక. ఆమె హల్లెలూయా. అందుకు అపవిత్రాత్మ ఎలా పనిచేస్తుంది అంటే మనసులో నుంచి పనిచేస్తుంది. అది అన్ని చెప్పినట్టు, అది వ్యభిచారం అవ్వచ్చు, ఫోన్ అవ్వచ్చు, చాటింగ్ అవ్వచ్చు, ఫోనోగ్రఫీ అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు, సీరియల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ అవన్నీ మీరు విడిచిపెట్టి దేంట్లో చేయగలరా? ప్రభు వల్ల చేయబెట్టాలి. లేకపోతే మన చోట దాంట్లో ఉంటుంది, కొందరు వృత్తులు అయిపోయి ఉన్నారని అంటారు. విడిచిపెట్టుకున్న మాత్రం దాంట్లో మీద మాత్రం చేయొద్దు. అంతేనా? విడిచిపెట్టుకున్న మాత్రం దాంట్లో మాత్రం చేయొద్దు. నేను విడిచిపెడతాను అని నీకు ధైర్యం ఉంటేనే దాంట్లో తీసుకున్న పిల్లలకు మాత్రం మీరు చనిపోవడం మాకు ఇష్టం. మిమ్మల్ని ఎలాగైనా మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళడం ఆశ? ఆయన కుడిపార్శ్వం కూర్చోబెట్టాలి. ఆమె
మేము ఇక్కడ తీసేసుకున్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అన్నీ చేసేద్దాం, టీవీలు చూసేద్దాం, సీరియల్ చూసేద్దాం, మా బూతులు మారదు, మా నాలుగు మారదు, మా ప్రవర్తన మారదంటే ఆగిపోవడమే చాలా బెటర్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు 3 విషయాలు ఏంటి? ఒకటి, అపవిత్రాత్మ అనుభవం ఖచ్చితంగా ఉంటుంది. అది మన పక్కన ఆ పక్కన దేవుడు, ఒక పక్కన దేవుడు, ఒక పక్కన అబద్ధం. దేనికి మన మనసు ఇస్తే ఆ వైపు వెళ్తుంది. అది బాప్తిసం తీసుకున్నా సరే, ఓకేనా? రెండోది ఏంటి? దాన్ని వదిలించాలి అని అంటే నువ్వేం చేయాలి? దాని మీద శారీరకంగా కాకుండా ఆత్మతో యుద్ధం చేయాలి. ఆమె ఇప్పుడు అన్నీ చెప్పింది అదే. మొదటి కొడుకులు చెప్పిన నాటాలన్నీ కూడా అయ్యాయి, అవునా? ఆత్మతో మనం యుద్ధం చేయగలిగితే ఏం గుర్తు చేస్తుందంటే అది ఆ ఇసాకు ఇప్పుడు పెళ్లిలో జరిగిన స్టోరీ గుర్తొస్తుంది. ఇసాకప్పుడు అతనికి చూశాను, ఆయన మొక్క నా మొక్క నేను చూస్తాను. ఇందాక అన్నాడు కదా, ఈ పనికి మూలను చేసుకున్నానని ఎవరంటారు? అంటారు కదా మీరు. మా ఇద్దరం ఒక మొక్కలు ఒకరు చూశాను కదా, ఇందాక నేను చూడాలి ఆయన మొక్కలు చూశాను. హల్లెలూయా. అంటే మనకి ఏది గుర్తొస్తుంది? మన పాప జరిగిపోయి తీసుకొచ్చి మన హృదయాన్ని ఏం చేస్తుంది? అంటే తాగుబోతుడు ఏం చేస్తాడు? ఎప్పుడో జరిగిపోయి ఎత్తుతూ ఉంటాడు. నువ్వేం చేస్తావు? నువ్వు ఎప్పుడో జరిగిన నువ్వు ఎత్తుతూ ఉంటావు. ఈ 2 ఎత్తుని ఎత్తి ఏం చేస్తారు? తీసుకెళ్ళి ఉడకలు పడతారు. లాస్ట్ ఉడకలు అంటే ఏంటి? ఇంట్లో కొండని ఎక్కడ వచ్చాటే ఎక్కడ పడతాయి? ఎవరికి తెలియదు, అవునా కదా? ఏమైనా జరిగినందుకే మన మనస్సును కంట్రోల్ చేసుకోవాలి అంటే పరిశుద్ధాత్మ ఆమె. మూడోది ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, అన్నైనా నేనైనా సరే ఏం చెప్తామంటే దానియేలు 12:3 చూడండి. దానియేలు 12:3 చూస్తాడు. దానియేలు గ్రంథము 12:3 వచ్చింది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం ఏం చేయాలంట? మీరు అండర్లైన్ చేసుకోండి. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో నాకు ఇష్టంతో ఉన్నప్పుడు నాకులాగా నాకు నా అభిషేకం వచ్చేసి కోపం అభిషేకం ఉంది. అనేక మందిని తీసుకురాండి, మీరు కదండి అయ్యగారు నచ్చుండే. అది అయ్యగారి పని కాదు, అయ్యగారే పని కాదు. మేము నిన్ను కన్నాం కాబట్టి నువ్వేం చేయాలి? మరొకరిని అన్నాడు. అందుకే అక్కడ ఏమంటున్నాడు? అనేక మందిని ఎవరినైతే తిప్పుతారో ఆకాశం అనే జ్యోతులు వలె ఆమె. హల్లెలూయా. అయ్యగారు రమ్మంటే అయ్యగారు వచ్చి ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారండి. ఊరు వచ్చి గుమ్ముడు రా గుమ్ముడు రా గుమ్ముడు రా గుమ్ముడు 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 అంటే నేను రాను అంటారు. అది దేవునికి మహిమ కలిగిన కాదు. ఆమె ఆ భారం ఎవరిదంటే రక్షించబడింది. ఆమె అని చెప్పాను కదా. ఇప్పుడు కూడా అమ్మగారు ప్రార్థన ద్వారా, అమ్మగారు చేసిన కన్నీరు ప్రార్థన ద్వారా నేను రక్షించబడ్డాను. ఆకిడు వచ్చాను. ఆకిడు వచ్చి ఈరోజు 70 మందికి బాప్తిస్మ పని చూపించారు. ఆమె హల్లెలూయా. అలాగే ఎక్కడో చిన్న కాపురంలో నువ్వే కానీ, ఈ బొమ్మరెడ్డి వారిలో నువ్వే కానీ, ఊళ్ళో నువ్వే కానీ, ఊళ్ళో ఉన్న అమ్మ అక్కయ్య కానీ, మరి తాలూకు ఉన్న చెల్లె కానీ, మీ అందరి కాడ ఎవరెవరు ఎక్కడ ఉన్నామో ఎవరికి తెలియదు. ఆమె ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరు పాత్రలు మీ ఒక్కదానికి మా మూల రాయి ఒక్కదానికే తెలుసు. హల్లెలూయా. లాస్ట్కి ఒక రాయి మిగిలింది చేసిన ఆమె. హల్లెలూయా. మహిమ కలిగిన కాక. చూడండి మరి ఈమె వెళ్ళి, ఎందుకు నాకు రికార్డ్ ఇష్టం అంటే, ఏం వెళ్ళి ఇద్దరిని తీసుకొచ్చింది. వాళ్ళిద్దరు కూడా రక్షించబడ్డారు. వాళ్ళిద్దరితో పాటు తన భర్తను కూడా రక్షించుకుంది. ఆమె ఈ రోజు రాకపోవచ్చాము కానీ ఒకరోజు ఖచ్చితంగా దేవుడే గల్లా పట్టుకుని తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెడతారు. ఆమె మనం ఎంత అడిగినా రారు, కానీ మనం ఏం చేయాలంటే ఆ 15వ తారీఖు ప్రార్థన చూడు, ఆ ప్రార్థనకు వచ్చి కన్నీరు వెళ్ళగలిగితే నెక్స్ట్ తారీఖు వరకు ఖచ్చితంగా దేవుడు కనిపిస్తారు. ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనుడికి జాగ్రత్తగా ఉండాలి కడవర దినాల్లో. ఆమె కాలం సంపూర్ణమైపోయింది. కాలం సభ్యులకి సంఘాల్లో ఏమి లేదంటే వాక్యం లేదు, పొగడతలు ఎక్కువ ఉన్నాయి, అభిషేకం లేదు, పరిశుద్ధాత్మ లేదు, స్వబుద్ధి ఆలోచనతో, సొంత ఆలోచనతో ఏదో 45 నిమిషాలు చెప్పేమా అయిపోయిందా, వచ్చారా వెళ్ళిపోయారా కాంకేశారా అనుకున్న తప్ప వచ్చిన వాళ్ళు గద్దించే వాక్యం, హెచ్చరించే వాక్యం, బుద్ధి చెప్పే వాక్యం, సరైన మార్గం పెట్టే వాక్యం, రక్షణ ఇవ్వాలని ఏ దైవజనుడికి లేదు.
అలా చెప్పని సంఘాల్లో సంఘం అంతా నిండిపోద్ది. గద్దించే వారికి ఇలాగ 10 మంది అక్కడక్కడ రూపంలాగా పరగేపున్నట్టు అక్కడక్కడ పరగొచ్చుకో ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అయినప్పటికీ కాడ బుద్ధి ఉన్నప్పుడు కాడ సార్వత్రిక సంఘంలాగా ఆయన వైపు వచ్చింది కాక. ఆమె ఇక్కడ మోకరించండి. ప్రభు బల్లో మనం వెళ్ళబోతున్నాం కాబట్టి చిన్న బలి చిన్న బలి. ప్రభా అయా ఇదిగో నాయన ప్రభు ఈ ప్రభల్లోకి వెళ్ళటానికి నాకు కృపనిచ్చావు. అనేక మంది నన్ను ఈ రోజు చూడడం వల్ల హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మత్తయి సువార్త 26 అధ్యాయము 26 వచ్చి నుంచి చదువుతున్నాను చూడండి. అందరు కూడా మోకరించి 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 రీకలరా శకతరబోసే రీకతల రగదన హం తెరిగదన మోషే తెరిగద. మత్తయి సువార్త 26 అధ్యాయం నుంచి 26 అధ్యాయం 20 మీరు అందరు కూడా మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. 2 చేతుల వైపు. నిజమే ప్రభా, మా తలంపులు నేను ఇదిగో నీకు ఇష్టంగా లేవు ప్రభా. ఇక్కడ ఎవరు గొప్ప నిశ్చిందలు లేరు. అందరు కూడా మోకరించండి, మోకరించి దేవుని వైపు తిరగండి. రీకాలరాగా శేఖత మోకరించగలిగి ఓపుకుంటే మోకరించండి. మోకరించలేకపోతే కనుక నిలబడైనా సరే మీరు నిలబడైనా సరే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ లార్డ్ అని మీరు తీసుకుంటారా? రైట్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా ఇదిగోనైనా ప్రభా 26 అధ్యాయము మత్తయి సువార్త 20 ఒక్కసారి చిన్న ప్రార్థన చేసుకోండి. అని చిన్న ప్రార్థన ఒప్పుకోలు ప్రార్థన చేయొచ్చు. అందరు కూడా చెప్పండి. అయ్యా చెప్తారు ఒప్పుకోలు ప్రార్థన. అందరు కూడా ఒప్పుకోలు. మహాప్రేమ కనికరం కలిగి మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు నాయన. స్తోత్రం ప్రభా. 2 ఆరాధనలోకి వచ్చి ఉన్నాం తండ్రి. ముందుగా నాయన తండ్రి వాక్య పరిచర్య తర్వాత నేను బలారాధన 2వ కార్యక్రమంలో ప్రవాడికి పెట్టి ఉన్నాం తండ్రి. విషయానికి వందనాలు నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నా శరీరం తిని నా రక్తం త్రాగివాడే నిత్య జీవము గలవాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి. వాక్యం ఉన్న తండ్రి ప్రభా, నిత్య జీవానికి మీ పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలంటే మీ శరీరాన్ని మేము తినాలి, మీ రక్తాన్ని మేము త్రాగాలి ప్రభా. అటు విధంగా మీ శరీరాన్ని మీ రక్తాన్ని త్రాగటానికి మేము మీలో బలపడటానికి మీ రాజ్యానికి వారసులు అవ్వటానికి మీ పాదాల దగ్గరికి వచ్చాం తండ్రి. ప్రతి బిడ్డ ప్రభా మనసు పూర్తిగా అయా ప్రభా హృదయంలో ఏమి లేకుండా తండ్రి అయా సంపూర్ణత ప్రభా మీ పాదాల దగ్గర ప్రభు ఇచ్చి ఉన్నారు తండ్రి. అయా మీ శరీరాన్ని తీసుకున్నారు తండ్రి, మీ రక్తాన్ని తీసుకున్నారు నైనా. సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. యేసయానికి వందనాలు అయినా. స్తోత్రం ప్రభా. ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి చెప్పండి నాతోటి. ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీ దాసులైన మా సేవకుల ద్వారా మీ పాదాల దగ్గరికి నీ శరీరాన్ని తీసుకోవటానికి, నీ రక్తాన్ని తీసుకోవటానికి మీ పాదాల దగ్గర ప్రవచున్నాం తండ్రి. మేము బాల్యంలో చేసిన పాపములు, మధ్య వయసులో చేసిన పాపములు, ఇప్పుడు చేసిన పాపములు ఏ ఉన్నను తండ్రి మేము హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో మీ పాదాల దగ్గరికి వచ్చి ఉన్నాం తండ్రి. మీ శరీరాన్ని తీసుకోవటానికి, మీ రక్తాన్ని తీసుకోవటానికి నా ప్రభా మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా. నాయన శ్రద్ధగా తీసుకోవటానికి మా సహాయం దయచేయండి. మనసులో ఒకటి పెట్టుకుని పైకి పెట్టుకుని అలా తీసుకోవటం కాదు తండ్రి. అలా అయితే కొంతమంది రోగులై ఉన్నారని మీ వాక్యం చెప్తుంది తండ్రి.
కొంతమంది బలహీనలై ఉన్నారని మీ వాక్యం చెప్తుంది ప్రభా. కొంతమంది ప్రభు నిద్రించి ఉన్నారని నీ వాక్యం తెలియజేస్తుంది తండ్రి. అయ్యా, మేము హృదయపూర్వకంగా నీ రాజ్యానికి వారసులు అవటానికి మీ శరీరాన్ని మీ రక్తాన్ని తీసుకొని ఉండగా మమ్మలను దీవించండి, మా కుటుంబాలని ఆశీర్వదించండి ప్రభా. ఈ నెలంతా కాచి కాపాడండి. వచ్చే నెలలో కూడా మమ్మల్ని కాపాడమని మరి ఒకసారి మెడలో మిమ్మల్ని జ్ఞాపం చేసుకోవటానికి మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ సిద్ధపడండి, ప్రభులకు సిద్ధపడండి. మత్తయి సువార్త 26 అధ్యాయం 26 వచనంలో వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని